ప్రేమించేవాడే కాదు. మనకింత ప్రాణప్రదమైనటువంటి తండ్రి గురించి అవాకులు చులాకులు పేరుతుంటే తీసుకోవాలి. సహించగలమా? కొంతమంది అంటారు అంతా సాయంత్రం చూసుకుంటారు, నువ్వే చూసుకుంటావు, ఫోన్ చేసి పడుకుంటారు. ప్రభావ అసించరుక ఆనంద సంజాయక బహుజన్మ ప్రారంభ బాధా వీరముక్త శ్రీ కాతున్య శ్రీ శిరిడి బాబా ప్రభో పాహిమా పాహిమా దేవాది దేవా సమస్తం కల్పించి పాలింపగల్ చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ శిరిడి బాబా నమస్తే 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 నమః. ఈరోజు మేము ఇంతటి అదృష్టాన్ని చేసుకుంటామని మేము అనుకోలేదు సార్. ఇంత ట్యాబ్లెట్ మాకు అందించారు, ఏ పుస్తకంలో దొరకని ఆయన ముఖ్యాలు వాటి పదాలను మాకు అందించారు, జ్ఞానాన్ని మాకు అందించారు. ఎందుకంటే నేను ఎక్కడో టైం ఉన్నప్పుడే నేను చదువుతాను, కానీ ఇంత శ్రద్ధగా విన్నందుకు వచ్చి సాయి భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు. చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. మేము జీవితంలో మర్చిపోలేము. ఎందుకంటే నేను ఈ వేదికని ఇంత మంచిగా చేస్తాము. నిజంగా సార్ మీరు అన్నట్టు బాబా వారు ఏ విధంగా ప్రాక్టికల్ గా చూపిస్తారు, మీరు కూడా మమ్మల్ని ప్రాక్టికల్ గానే మీకు చెప్పేశారు సార్. ప్రాక్టికల్ చెప్పారు బాబా కూడా, ప్రతి ఒక్కటి కూడా మామూలుగా బుక్ లో చెప్పండి ప్రాక్టికల్ చేసి చూపించారు. ఇది కూడా అదేవిధంగా మాకు ప్రాక్టికల్ చెప్పారు సార్. అదేవిధంగా మీకు వేరే కృతజ్ఞత సార్ మీరు వచ్చినందుకు. నిజంగా మీరు అన్న నాకు మరి కూడా అసలు పట్టుకోలేకపోతున్నా ఆనందాన్ని. ఎందుకంటే సార్ ఏదైతే మీరు మీ నోటి నుంచి వాక్యం వచ్చిందో బాబా వారు వర్తిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను, బాబా వారు మాట్లాడిస్తేనే నేను ఆ వాక్యాన్ని పలుకుతాను. అదే విధంగా మాకు ఏ అర్హత ఉందని 100వ భజన మేము అంగరంగ వైభవంగా మేము చేసుకుని గర్వంగా చెప్తున్నాం సార్. మేము సిరిలో చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాం సార్. నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ ఉన్నదంటే 100 భజన 1 సెకండ్ మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించారు. అది సార్ మా జీవితంలో మాకు మర్చిపోలేదు. మళ్ళీ ఇంకా ముందు కూడా ఇంకా మీ సహకారంలోని సూచనలతో సలహాలతో ఇంకా నడుస్తారని నేను కోరుకుంటున్నాను సార్. అసలు ఆ రోజైతే మేము జీవితంలో మేము మర్చిపోని అనుభవాలని బాబా వారు మాకు అందించారు. అది అడిగిన మేము ఆ 90 మందితో మేము ఆ జర్నీ ఎక్కడ చేస్తాం అనుకున్నాము. అసలు మేము మర్చిపోలేము. అది అడిగినా కూడా బాబా వారు మాకు దగ్గర నుండి నడిపించి అసలు ఏం అర్హత మీరు అందరూ సార్ శ్రీకాశ్ అందరూ గొప్ప గొప్ప చదువులు తర్వాత జాబులో ఉన్న వాళ్ళు నేను తెలంగాణ ఎన్నుకుంటాను సార్. నేను తెలంగాణ రావాలని సార్ మాకు టైం లేక అంటారు. కానీ ఒక్క మాట ఫోన్ చేసి
రండి వాళ్ళ పని ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ పనులు వదులుకొని వస్తున్నారు. మా టీచర్కి దశకోటి వందనాలు. ఈ 122 భజనలు ఎక్కడ కూడా మాకు ఎటువంటి గొడవచ్చాలు కానీ వేదత్రాలు కానీ ఒక ఆడ వేదం కానీ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా లేదు. ప్రతి డిస్టిక్ లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మేము సాయి నామాలు తీసుకెళ్ళాలి. ఇంకొకసారి మీరు ఇంకో ధైర్యం వచ్చింది మాకు ఏంటంటే నిజమైన సాయి భక్తులు ఎలా ఉండాలి, సమస్య సన్నాడకి ఏంటి అంటే ఏంటి, జ్ఞానభక్తి అంటే నిజమైన సాయి భక్తులు ఎలా ఉండాలి, ఎవరైనా బాబాని విమర్శిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలని మీరు చెప్పడం ఎంత ధైర్యం వచ్చింది మాకు. తప్పకుండా చెప్తాం సార్. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సాయి భక్త జన మండలి తరఫున ఎగ్జాంపుల్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజున మన అదృష్టంగా భావిస్తున్న మైనంపాటి ప్రసాద్ గారు వారి సుదీర్ఘమైన ప్రవచనాలు చేశారు కాబట్టి వారితో పాటు మన కొంత జ్ఞానోదయం కూడా కలిగింది. దానికి వారికి పాదాభివందనం చేస్తున్నాం. నేను కూడా 20 సంవత్సరాల నుంచి సాయి పూర్తిగా పరమ భక్తులు కాకుండా సాయి భక్తులు. అదేవిధంగా మా కాలనీలో ఇక్కడ సుమారు 2009 అంటే మరి 16 సంవత్సరాల క్రితం సాయి ఆలయం ఏర్పాటు చేయడం జరిగింది. సాయి భక్తులు చాలా మంది ఉంది కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి కూడా పెద్ద ఎత్తున సాయి ఆలయం నిర్మించబడ్డది. ఒక్కడు కూడా లేడు. ఎవరు బాగానకరమైన చాలా హాయిగా ఉంటుంది. అవునా? ఏం కారణం? ఒకే ఒకటి, మనస్సు సహజ సిద్ధంగా అణిగి ఉంది. అదే పరిస్థితిని మనం నేర్చుకున్నప్పుడు తీసుకురాగలిగితే ఫినిష్, ప్రాబ్లమ్ సాల్వ్. మానవ జాతి యొక్క సమస్య ఆగిపోతుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సాయిబాబా సచరిత్రలో మాట చెప్తారు. మహర్షాపతి కింద పడుకుంటున్నాడు, సాయిబాబా కింద పడుకుంటాడు. ఆ చెక్కబల్ల ఇచ్చి పక్కన పడేసాడు. బాబా అడుగుతాడు, బాబా మీరు ఆ చెక్కబల్ల మీద పడుకోవట్లేదు, నాకు బాధగా ఉంది, మీరు మంచి చెక్కబల్ల కూడా చేస్తాం, దాని మీద పడుకోండి. బాబా ప్రతి సమాజంలో కూడా అద్భుతమైన బోధ చేసేవాడు. బాబా అంటారు, నేను పడుకుంటాను ఎక్కడైనా నా ప్రాణ సమానమైన మహర్షాపతిని కింద పడుకోబెట్టి నేను చెక్కబల్ల మీద ఏం పడుకుంటా బాగుంది లేదు. ఓ సత్యనా సాయిబాబా, రెండింటి మనం కూడా చేయిస్తాం, పాఠశాలను కూడా చేయిస్తాం, నీ కూడా చేయిస్తాం, ఇద్దరు పడుకుంటాం. అప్పుడు బాబా గారు పిచ్చివాడా, మాసాప దాని చెక్క పడుకుంటాడు,
నేను నామం చేయమని చెప్పాడు. నామం చెయ్యి, నేను ఎప్పుడన్నా కనుక నిద్రపోతే లేదు అని చెప్పాడు. ఆ చెప్పిన పనే గుండె మీద చేసి పెట్టమని చెప్పాడు. ఆ గుండె పరిగెత్తుతా ఉంటే మనసా మాట్లాడమని ఆలోచిస్తున్నాడు సాయిబాబా చెప్పండి. ఇది చెప్పేది నిద్రపోతాం. ఈ చిన్న పనే చేయలేని మనసాపతి దాని మీద ఎట్లా పడుకుంటాడు అని బాబా ఇక్కడ అసలు రహస్యం చెప్తున్నాడు శ్లోకం. దాని మీద ఎవరు పడుకోగలరు సార్? ప్రపంచము దేని ఎందుకు నిద్రపోతున్నదో దాని ఎందుకు మెలుకువ. ఏంటది? ప్రపంచము దేని ఎందుకు నిద్రపోతున్నదో దాని ఎందుకు మేల్కొన్నవాడు, ప్రపంచము దేని ఎందుకు మేల్కొన్నదో దాని ఎందుకు నిద్రపోతున్నవాడు వాడు మాత్రమే పడుకోగలడు. ఎవరు పడుకోరు. కష్టమా? మనం చాలా మనమంటాం సాయిబాబా గొప్పవాడని, సాయిబాబా వాడు పడుతున్నాడు, మనం దరిద్రంలో మనం ఇట్లాగే ఉంటాం. చాలా గొప్ప. చాలా సత్సంగాల్లో మనం ఏం చేస్తామంటే సాయిబాబా ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు చెప్తాం. మంచిదే, కరెక్టే. కానీ మనం ఏం చేయాలి అనే విషయాన్ని మాత్రం మనం చెప్పకుండా, ఇప్పుడు మీకు అర్థం అవుతా దీంట్లో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనే దాన్ని మనం బాబా ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. బాబా ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో నీవు తగులుకొని ఉన్నంత కాలం నీకు ఆ దుఃఖము భయం తప్పదు నాన్న. ఎందుకంటే తెలుసా, దీంట్లో లేదు. ఎప్పుడైతే నీవు నా పాదపద్మాన్ని, నా నామాన్ని స్మరిస్తూ ఉంటావో, నేను చెప్పినటువంటి వాక్యాలను నువ్వు మనసులో స్థిరంగా పెట్టుకుంటావో, అప్పుడు నీకు దివ్యమైనటువంటి ఆనందంలో ఉండడానికి అవకాశం ఉంది. సరే, ఇవన్నీ బాగా మనసు విషయం తెలుగుతాం. నాకు తెలుసు చాలా మందికి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇది అర్థం కాకుండా భక్తి ముఖమానికి కూడా పడేదానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? మనం ఏమాలోచిస్తున్నామా? నన్ను దుఃఖ పెడుతున్నది నా మనస్సు, నేనన్నా నా మనసన్నా ఒకటే. మీరు ఆలోచన చేయండి. సృష్టి ఆది నుంచి అన్ని శాస్త్రాల్లో అందరూ మహనీయులు ఋషులు చెప్పింది ఇదే మార్గం. ఈ నేనుని, మనస్సుని అదుపులో ఉంచడానికి 2 మార్గాలు చెప్పారు. ఒకటి భక్తి మార్గం. ఏంటిది? పూర్ణమైనటువంటి భక్తి మార్గం. రెండవది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం చాలా, ఇప్పుడు చూడండి, వాస్తవం ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఇంత లాజికల్ గా మాట్లాడుతుంటే మనకు అకౌంట్ కష్టంగా ఉంది. కానీ ఎంతో కష్టమైనటువంటి చార్టెడ్ అకౌంటెంట్ చేస్తున్నాం, ఎన్నో కష్టమైన సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. కానీ అది ఏది మనకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే దీని మాన్యువల్, దీని విధి విధానం మనం ఎక్కడ తెలుసుకోవాలి. ఇది కొంచెం మనకి కొత్త విషయం అయినా సరే జీవితాన్ని పండించే విషయం కాబట్టి దీన్నే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మిగతా విషయాలు అందరూ చెప్తూనే ఉంటారు. అర్థం కాబట్టి అందరికీ చాలా సులువుగా, చాలా తేలికగా ప్రయాణించగలిగినటువంటి మార్గం భక్తి మార్గం. ఆ భక్తి మార్గాన్ని సాయిబాబా మనకి ప్రప్రధానంగా బోధించారు. ఏంటంటే భక్తి అంటే? మాకు తెలియదా భక్తి అంటే? మాకు భక్తి లేదా అనే భావం మన అందరికీ వస్తుంది. కానీ బాబా చెప్తున్నాడు, భక్తి మార్గంలో ఏ రకమైనటువంటి ఎజెండా సిద్ధం. ఏంటది? భక్తి మార్గంలో నాకు ఫలాన్ని కావాలి అనేటువంటి పరిస్థితి ఎక్కడ రాదు. ఎందుకంటే రాదంటే సాయిబాబాను కలుసుకొని పొంగిపోయి ఆనందంలో ఓలలాడుతున్నటువంటి మనస్సు నాకు ఇది ఒకటి కావాలి అనేటువంటి ఆలోచన రాదకం. దాన్ని ఏమంటారంటే సర్వస్య శరణాగతి. భగవాన్ రమణ మహర్షి గారు చెప్తారు, మనసు ఆనందంగా జీవితం చాలా బలవంతంగా బ్రతకాలంటే ఎట్లా స్వామి అంటే, అందరూ ఆచరింపదగినటువంటిది, అందరూ చేయగలిగేది ఏంటంటే సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతి అంటే ఏంటండి? ఏం చేయాలని సర్వస్వ శరణాగతి అంటే, సాయిబాబా ఏదేది నా జీవితంలో నాకు ఇస్తున్నారో అదంతా కూడా సాయిబాబా ప్రసాదమే అనే భావన కలిగి ఉండటమే సర్వస్వ శరణాగతి.
అర్థమవుతుందండి. అయితే మనకి వాచ అర్థమవుతుంది కానీ బాబా మనకి మేలు చేస్తున్నప్పుడు, బాబా మనకి అనుకూలంగా చేస్తున్నప్పుడు మనందరం బాగా ఉంటాం. కానీ కొన్ని కొన్ని మనకి తెలియకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులు జీవితంలో వస్తాయి. అర్థమవుతుంది. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సాయిబాబా నా తండ్రి నాకు తోడున్నాడు, ఈ సృష్టిలో నాకు అపకారం చేయడానికి ఏమీ లేదు, ఎవరు నన్ను ఏ స్థితిలో పెట్టినా సరే, ఎవరు నన్ను ఏ విధంగా చూసినా సరే, ఎవరు నన్ను ఆదరించకపోయినా సరే, నా తండ్రి నన్ను ఏనాటికి మొదలడం అనేటువంటి ఒక భరోసా సాయి భక్తులకి ఆక్సిజన్ ఎందుకో తెలుసా అంటే, ఈ సృష్టిలో నిజాన్ని చెప్తున్నాను, ఎవరు ఎవరిని ప్రేమిస్తారా? అన్కండిషనల్ లవ్ ఎక్కడైనా మీరు చూసారమ్మా? కడుపున పుట్టిన బిడ్డ అయినా సరే వాళ్ళకి వివాహం అయిందంటే ఒక తల్లి దృష్టి ఏమవుతుందంటే, నా కొడుకు కొంచెం దూరం అవుతున్నాడనే భావన ఏ తల్లికైనా ఉంటుంది. వాస్తవం చూసే శక్తి మనకు ఉండదు. నా కొడుకు ఆ జన్మాంతం నాతో ఉండలేదు, కానీ నాకు తండ్రి, నాకు బిడ్డ, నాకు తల్లి అయిన సాయిబాబా మాత్రం ఆ జన్మాంతం మాత్రం నన్ను వదలడు ఈ సృష్టిలో ఒకడే ఒకడు, ఆ తండ్రి సాయినాథుడు. ఇక్కడ సాయినాథుడు అని మా అంతా సాయిబాబా ఇష్టంగా ఉండే సాయినాథుడు అని చెప్తున్నారు. ఎవరు ఎందుకు భక్తి భావాన్ని పెంచుకుంటారో ఇది తల్లి మనకు ఆక్సిజన్, ఇది మనకు కావాల్సినటువంటిది. అది ఈశ్వరుడే కావచ్చు, విష్ణుమూర్తే కావచ్చు, కానీ అన్నిటికీ చాలా గొప్పది గురువు. గురవే సర్వలోకానాం విషజే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఏమిటి గురువుకి అంత గొప్పతనం అంటే, ఈ చరాచర జగత్తులో నా దుఃఖాన్ని మొత్తం దగ్ధం చేసి భస్మం చేసి నన్ను ఆనందపదంలో అలలోగా నిలబెట్టగలిగిన సమర్థులు మొత్తం గురువు తప్ప ఈ జగత్తులో మనకు ఉన్నారండి. తల్లి కూడా పెట్టగలదా? మా అమ్మ నాన్న నువ్వు తిన్నావా అని నేను ఇంట్లో ఉంటాడగలదు, బయట ఉంటే ఫోన్ చేసాడగలదు, కానీ నా దగ్గర కూర్చొని తిరిగించలేదు. ఆమె శక్తి సామర్థ్యం అదే. తండ్రిగా నేనే అంటే ఏమన్నా తిన్నావా, డబ్బులున్నాయా, లేకపోతే నేను పంపిస్తా కొనుక్కోవాలనుకున్నానే కానీ వాడి శరీర తిండిని అందించే శక్తి సామర్థ్యం నాకు లేదు, ఎవరికి. కానీ అడవిలో నేను ఒంటరిగా ఉన్నా, నా కోసం నేనున్నాను, నేను లేకపోతే వాడు ఎలా బ్రతుకుతాడని చెప్పి నా నచ్చని నా గురువు అక్కడ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి వేద విభాగినే వ్యోమవత్తు వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఏమీ చెప్తారంటే, ఈశ్వరుడు గురువు ఒకటే. ఈశ్వరో గురురాత్మేతి వ్యోమవత్ అంటే గాలి మాదిరిగా. ఎందుకని సాయిబాబా మనకు సహాయం చేయాలంటే, ఎందుకంటే ఈ మైనపాటి ప్రసాదైనా అనుకోలేనా ఈ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో లేదు. ఈ హైదరాబాద్ లో ఎవరెక్కడో నాకే తెలుసు, కానీ అంతటా ఉన్న సద్గురువు అయినటువంటి సాయినాథుడు వెయ్యి కళ్ళతో తన బిడ్డలు కాపాడుతూ ఉంటారండి. ఏ మానవుడు చేయలేండి. అలా చెప్పి నేను మీ తోటి మానవుడిని ద్వేషించమని చెప్పట్లా, వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకోండి దయచేసి అంటారు. మనం అంతా ఏం చేస్తామంటే, నా బిడ్డని, నా వాళ్ళని, నా స్నేహితులని, నా మిత్రులని వాళ్ళ మీద ఎనలేని వల్ల మానవ ప్రేమ పెంచుకుంటాం. కానీ చెప్తున్నా తల్లి, వాళ్ళ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. వాళ్ళు కూడా మనసు చేతి బంధించబడి ఉన్నారు. వాళ్ళని ఎందుకు నిందిస్తాము? మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా? ఉండలేము. ఎందుకో తెలుసా? నేను పాశం వేస్తున్నాను, పాశబద్ధులు. ఏమిటో తెలుసా పాశం అంటే? మనస్సు. ఆ పాశాన్ని తెగ నరికేటువంటి శక్తి ఆ గంట కొట్టని గురువు దగ్గర. అందుకోసమే ఈశ్వరుడు. ఎవరంటే ప్రథమ గురువు? ఈశ్వరుడే. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. ఆ గురువు తల్లి తండ్రి సర్వము తానై. బాబా చెప్తారు, తమాషా మాట కాదు, చివరి గంటలు తమే నేర్చుతాను అని చెప్పారు సాయిబాబా. మధ్యలో వదిలిన వ్యవహారం కాదు, మాది నగదు వ్యవహారం. రేపు మాకుండదు మా దగ్గర,
బాబా అని పిలిస్తే వెంటనే ఏ నామా అడుగుతారు. అటువంటి తండ్రిని మీద మనం మన శక్తిని, మన ప్రేమని, మన సర్వాన్ని ఆ తండ్రి మీద పెట్టుకుంటామా? మనలాగే అల్పమైన వాళ్ళకి, మన తోటి వాళ్ళకి శక్తివంతుల తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోపుటూరు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా నుండి నా కళతో నేను చూశాను. ఎంతో ప్రేమించి ఎప్పుడు మా అమ్మ దగ్గరే ఉండేవాడు. బాబా వైపునే ఇప్పుడు ఆమె ఎక్కడుంది? కొన్నాళ్ళకి మనం ఎక్కడ ఉంటాం? నా కళతో చూసి ఎంత ప్రేమించినా అక్కడ డాక్టర్లకు అప్పగించి అమ్మా ఏం పర్వాలేదు, బాబా ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారని చెప్పి వచ్చారు తప్ప నేనేమైనా చేయగలను? నీవు ఏ స్థితిలో ఉన్నా, దేహంలో ఉన్నా, దేహం బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నీకు వెంటగా చర్చగా నీ తోడుగా ఉండి నిన్ను సర్వత్రా రక్షించి నిన్ను దివ్య ఆనందంలో ఉంచి నీ జీవితానికి సార్థకం పరమాత్మం చేకూర్చగలిగినటువంటి గురువుని మించిన శక్తి ఈ జగత్తులో లేదు లేదు లేదు. ఇది ఎప్పుడైతే నేను మనస వాచ కర్మణ నా బ్లడ్ లో అణువుడు కూడా రివల్బరేట్ అవుతుంటారండి. దట్ ఈస్ నాట్ గుడ్. అర్థమవుతుంది? భక్తి అంటే సాయిబాబా ఏది ఇచ్చినా ప్రసాదంగా తీసుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. నేను ఊరికే మాట్లాడుతున్నాను. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. అహంకారంతో చెప్పట్లేదు. మన తండ్రి యొక్క గొప్పతనం, మన తండ్రి యొక్క సామర్థ్యం ఏమైనా చేయగల సాయిబాబా అని ఉదాహరణ చెప్తున్నాను. కొంతమంది మెడికల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అమ్మగారి అనుగ్రహంతో, బాబా గారితో దివ్యమైనటువంటి స్థితిని, స్థానాన్ని పొంది ఆనందంలో ఊరలాడుతున్నాను. నా జీవితం నిర్భయంగా, సభాముఖంగా, ధైర్యంగా చెప్పగలను. ఎందుకో తెలుసా? అది నా తండ్రి యొక్క గొప్పతనం, మన గురువుల యొక్క ఆశీస్సుల ఫలితం. దుఃఖం తెలియకుండా పెరిగాను. నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యం. ఎవరు నమ్మడు? ఎందుకంటే ప్రతి మనిషికి కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, ఉద్యోగంలో కూడా సమస్యలు. ఇంత దివ్యమైన ఆనందంలో నేను మాట్లాడటంలో కొత్త మనకు కావాలని చెప్పి నేను మాట్లాడుతుంది ఇంకెట్లా? కానీ ఈ మధ్యకాలంలో అత్యంత భయానకమైనటువంటి ఈ సృష్టిలో మనిషికి అంతగా మించిన పెయిన్ ఉన్నటువంటి జబ్బు లేదు. చాలా మంది తెలిసిన పేరు చెప్తారు, ట్రైజెమినల్ న్యూరాలజీ అంట. దాని పేరు ట్రైజెమినల్ న్యూరాలజీ. దానికి ఇంకో పేరుంది. ఏంటి తెలుసమ్మా? సూసైడల్ డిసీజ్. అంటే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు అని ఎక్కువ వస్తే. మీరు నెట్లో కొట్టి చూడండి, ది హైయెస్ట్ పెయిన్ మాది. కానీ ఇది వాస్తవ చెప్తున్నా, అది నాకు వచ్చింది. అది వచ్చిందే కానీ ఏ రోజు సాయిబాబా సత్సంగం చేయవలసిన చోట మానల, ఏ సభలు మానల. నేను అందరికీ ఒక సత్యం చెప్తాను, మీకు ఎంతమందికి తెలుసో లేదు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సాయిబాబా మీద ఇష్టం వచ్చినట్టు ఎవరి తోచిని మాట్లాడటాన్ని అసత్య ప్రచారాలు, అజ్ఞాన ప్రచారాలు చేశారు కదా. చూడండి సాయిబాబా గొప్పతనం ఎప్పుడుందో. ఇంత జరుగుతుంటే ఎంతో మంది బాధపడ్డారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు, దుఃఖపడ్డారు. మొట్టమొదట నేను ఆ విషయం విన్నప్పుడండి చాలా నా కోపం రాలా, బాధ రాలా, ఆశ్చర్యం వేసింది. వాళ్ళే అసలు సాయిబాబాను విమర్శిస్తున్నారు, అసలు దేని బేస్ చేసుకుని విమర్శిస్తున్నారు ఆశ్చర్యంగా చూశారు. వీళ్ళ అజ్ఞానం పరాకాష్ఠ స్థితిలో ఉందని ఆశ్చర్యంగా. సరే, బాబా ఇచ్చిన శక్తి మేరకు, బాబా భక్తుల యొక్క సహాయ సహకారాలతో మనం చేశారు. ఇక్కడ ఎక్కడో తెలిసాడు గొప్పతనం. ఇన్ని వేల కోట్ల మంది సాయి భక్తులు ఉంటే ఎవరంటే వీళ్ళు. సాయి సచరిత్రలో ఉన్నటువంటి కొన్ని యాంపిగ్నిటీగా ఉన్నటువంటి విషయాలు సత్యనారాయణ రాసింది, సభాముఖంగా చెప్తున్నారు. అవన్నీ తీసి బయటకి శ్రీనివాస్ గారు వస్తే హైదరాబాద్ లో ఆయనకి చెప్పడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆయన ఏమన్నారంటే ఏం పర్లేదు మీరు తీసుకుని చెప్పారు. సరే కూర్చొని స్వయంగా మ్యాక్సిమం మా మిత్రున్నాడు కానీ ఏదో వాళ్ళు కూర్చొని లాభం అని చెప్పి నేను కూర్చొని ఒక 2-3 రోజులు, అయితే 2 days మొత్తం చక్క సాయిబాబా చూపించారు. మనకేంత ఉంటాయి ఆయన చూపించిన మొత్తం తీసి రాశారు. అవన్నీ కూడా సక్రమంగా మార్చడం జరిగినాయి, కొన్ని తొలగించడం జరిగినాయి. ఎందుకంటే ఒరిజినల్ సాయి సత్యత్వం దీంట్లో పెట్టారు. ఇవన్నీ సాయి సంస్థ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సుముఖం వ్యక్తం చేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. అయినంత మాత్రం మార్చడం లేదండి. దాని చివరికి అహ్మద్ నగర్ జిల్లా కోర్టు న్యాయవాదాన్ని ఒప్పుకోవాలి, అది కూడా ఒప్పుకున్నారు.
కొద్ది కాలంలో మనకి అద్భుతమైనటువంటి సాయ సంచరిత్ర మనందరి ముందుకు రాబోతా ఉంది. ఇంతకంటే నేను ఎన్ని సత్సంగాలు చేసినా ఎంత చేసినా అయ్యనా అది ఆచరణ ప్రమాదంగా నడుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా సాయిబాబా అనుగ్రహించ దలుచుకుంటే ఒకే ఒక ఛాన్స్. రెండవది నా పెయిన్ గురించి చెప్తున్నా కదమ్మా, ఆ పెయిన్ ఏ రోజు కూడా ఏ సభని దేన్ని కూడా ఏది ఆపాలి. ఆ లాస్ట్ రోజు ఆ జడ్జి గారితో మాట్లాడొచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఇబ్బంది వచ్చాడు. అద్భుతంగా అనూహ్యమైన రీతిలో అతను కూడా సాయిబాబా భక్తుడే. అతను 10 మంది టీంతో చేయడం జరుగుతుంది. చాలా చోట్ల రాశారు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అకుంటాయి ఏముంటే దానికి భయపడతారు. ఏ కాంప్లికేషన్ లేదు, చేసి నాకు మళ్ళీ పునఃవచ్చి ఎలోపే చదువుకోదు. కాబట్టి మీకు ఇంత ఆనందంగా దివ్యంగా కూర్చొని మాట్లాడగలిగేటువంటి అవకాశం కలిగించింది. ఏం చెయ్యలేడు మా తండ్రి, ఏమైనా చేయగలిగేటువంటి సమర్థుడు. ఇక ఎందుకు చెప్పండి వచ్చండి, సాయిబాబా ఆనందాన్ని అక్క ఇచ్చినప్పుడు సాయిబాబా సాయిబాబా అంటాం మనం అందరం. మరి ఎక్కించినప్పుడు చెప్పండి, ఇది కూడా సాయిబాబా ప్రసాదమే. అర్థం అవుతుంది. బాబా పర్మిషన్ లేకుండా వస్తుందా? వచ్చిందంటే నాకు ఏదో కారణం ఉంది కదా, ఆయన తెలియకుండా రాదు కదా. బాగా ఎక్కువైనప్పుడు సాయిబాబా కొంచెం గిఫ్ట్ ఎక్కువ కావాలి అని చెప్పారు. కానీ ఆశ్చర్యపడ్డ విషయం వచ్చిందని చెప్తున్నాను. ఒక చోట టచ్ అయితే నా మనసు తప్పలేదు. అది 3 చోట్ల ఉన్నా కూడా ఏ రోజు నా కార్యక్రమానికి బాబా సేవకి ఎక్కడ కూడా నాటకం కలిగించలేదు. దివ్యంగానే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనందరం మనుషులం కలిగి ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో మనకు తెలియదు. అంతా బాగున్నప్పుడు అందరూ శుభ్రంగా భోజనం చేసి సోఫాలో కూర్చొని కానేసుకుంటే అంత పడడం అవసరలే. అది కాదు లెక్క. తేడా వస్తుంది చూసారా, జీవితంలో ఒడుగుడుకులు వస్తాయి చూసారా, అవమానం వస్తుంది చూసారా, రావాల్సింది రాదు చూసారా, ఉన్నది పోతుంది చూసారా, అప్పుడు భక్తులను నిలబడి చూపించారు. అంతా మనం చేసేది ఏంటండి, అప్పుడు రావాలి. మనకు జరిగినటువంటి మేలు సాయిబాబా నుంచి మనకు జరిగినటువంటి ఆనందం, సాయిబాబా నీ అనుగ్రహం లేకుండా గాలి కూడా నా దగ్గర రావడానికి వీలైతే సాయిబాబా. ఎందుకంటే నేను నీ మీద పూర్తిగా ఆధారపడిపోతున్నాను. నువ్వు నా వంట చూడబోతే నా వంట చూడగలిగినటువంటి జీవి సృష్టిలో లేదు. నీ దైవంలో నేను భోజనం చేస్తున్నా, నీ దైవంలో నేను ఉన్నా. నీవు 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 ఒక నేను కాదు, నీవే తప్ప తప్పడం పెరుగా అనేటువంటి భావం ఎప్పుడైతే హృదయంలో ప్రతిష్ఠ చేస్తుందో, స్థిరంగా నిలబడుతుందో, ఎందుకో చెప్పంటారమ్మా ఇంత రాకుంది. ఎవరో పనికి మానవ, ఏమి పైసకి పనికిరాని కదా, ఏదో పిచ్చివాగుడు వాగితే పక్కకెళ్ళిపోయిన జనాన్ని ఏమనాలి? సాయిబాబా చెప్పిన కథ గుర్తురావడం వల్ల దీనంతా రాకపోయానుకుంటారా అని చెప్పారు. ఎవడో చెప్పాడు, ఏమంటే మరి సాయిబాబా మీద దుష్ట ప్రచారం చేస్తున్నాను, చాలా బాధగా ఉంది. కొంతమంది నాకు తెలిసిన భక్తులు కూడా ఇప్పుడు సాయిబాబాను పూజ చేయట్లేదంటే అన్నారు. నేను చెప్పాను, దరిద్రం వదిలిపోయింది రాదు. ఎందుకు ఇచ్చి అక్కసారి శక్తిగా ఇప్పుడు మీలాగా ప్రేమగా సాయిబాబా చూస్తున్నాడు, ఖాళీగా ఉంది కదండి. హాయిగా ప్రశాంతంగా వెళ్ళి ఆ వాటి కోసి వీటి కోసి అక్కడ నానా కండవాణం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇక్కడి నుంచి పోయి అక్కడికి పాడు చేస్తారు? భక్తులకు అవకాశం ఇవ్వండి, చెత్త సరుకు పక్కన ఇవ్వండి. ఏమన్నా విషయం చెప్పంటారా? సముద్రంలో చెంపు నీళ్లు తీశాక ఏం తగ్గింది? తగ్గిందా? సముద్రంలో చెంపు నీళ్లు పోసాక ఏమైంది? అక్కడ ఉంది ఇది దేశ వ్యవహారం అవుతుంది. కాబట్టి ఒక్కటే తల్లి, పట్టు పట్టనే పట్టరా, పట్టిన పట్టు ప్రాణమే కాక మనం పట్టాం. ఏం పట్టు? సాయిబాబా పాదాలను పట్టుకున్నాం. ప్రాణమే పోదాక ఎక్కడిపోతే ప్రాణం సాయి పర్మిషన్ అనుకుంటున్నాం. బాబా పర్మిషన్ పోయి మనకి అక్కర్లేదు. పోయి ప్రాణమే లెక్క చేయని భక్తుడికి ఈ ముష్టి బిచ్చగాళ్ళగా పట్టడాల్సిన అవసరం ఏముందండి? అసలు ఆలోచించండి. వాళ్ళ గౌరవం నాకు కావాలా? వాళ్ళ మర్యాద నాకు కావాలా? వాళ్ళ అవమానాన్ని నేను లెక్కిస్తానా? ఏదో వచ్చిందని పొంగిపోతానా? ఏది పోయిందని పొంగిపోతాను? ఏం లేదు. నిజమైన సాయిబాబా భక్తుడికి ఒక దివ్యమైన ఆనందం తప్ప మనకి లేదు. వస్తే వచ్చింది, పోతే పోయింది. ఆ భక్తుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నేను ఉదాహరణ చెప్తాను. మనం పెళ్లికి వెళ్ళి వస్తున్నాం అనుకోండి, ఆ పెళ్లి ఎంట్రన్స్ ఇటు ఒకటి ఉంటారు, అక్కడ ఉంటారు. ఇటు గ్రూప్ ఉంటుంది, అక్కడ గ్రూప్ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారు? అక్కడ వెళ్ళి సెంటర్ చేర్పిస్తారు, పోతుంటారు. అక్కడ ఎక్కడ వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఒక బాక్స్ ఇస్తుంటారు. అంతేనా? భక్తుడైన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అక్కడ నిలబడి వాళ్ళు అవుతారు.
వాడు వచ్చాడు, సార్ మీరు వచ్చారా పడిపోడు, ఆ వచ్చావా చూసుకో పడిపోతున్నాడు, అయ్యో పోతున్నావా అని రాబట్టి ఆ డబ్బా పోమంటాడు. అలా ఉండాలని పడకూడదు. ఏంటో తెలుసా, వచ్చేది రాని పోయేది పోని, రాకుండా పోకుండా ఎల్లకాలం స్థిరంగా నిలిచి ఉండేటువంటి సాయిబాబా అనుగ్రహం నాతో కూడా ఉంది. చాలుగా నా జీవితంలో కావాల్సింది లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండర్లైన్ చేసి నామం జపం చేయాలి. ఏంటో తెలుసా, ఓం సాయి శ్రీ సాయి చేసిన సాయి కన్నా పవర్ఫుల్. పబ్లిక్ గా ధైర్యంగా చెప్తున్నా, బాబా నువ్వు ఉండగా నాకు ఇంకేం అక్కర్లేదు సాయి బాబా చెప్పాలా. వాడు భక్తుడు చెప్పారు, ఎవరన్నా అట్లా చెప్పారా? సాయి సచరిత్రలో ఎవరైనా సరే ఇట్లా చెప్పారా? చెప్పండి. మీకు కథ చెప్తా, పోనీ మీకు పేరు చెప్పండి. ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు మహాభక్తుడు కాదు, వాళ్ళ అమ్మ మహాభక్తుడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వేసి వస్తాడు. వస్తే వాళ్ళ నాన్నగారు ప్రార్థనా సమాజానికి సంబంధించిన వాడు. అది భక్తి అయినా పిల్లలు పోతున్నారు కదా, తల్లి పోతున్నారు కానీ ఊరుకున్నాడు. ఆ పిల్లవాడు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. సాయిబాబా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు మీరు అందరూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే నాకు చాలా ముచ్చటగా మొత్తం టెన్షన్ లో ఉన్నారు వ్యక్తి. అట్లా ఉండాలా? ఎందుకు? అమృతం నా తండ్రి గురించి, నా తండ్రికి సంభాషణ లేదు. బాబా దగ్గర చాలా టెన్షన్ ఉండేవాడు. ఎందుకంటే సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ. ఆయన కదిలితేదిగా మెదిలితేదిగా మాట్లాడితే అమ్మమ్మ ఈ మనలా ఎవరు ఎవరు చెప్పింది? వెరీ గుడ్. జ్యోతిందర్ కర్కర్ చెప్తారు సాయిబాబా. అన్యూజువల్ థింగ్ అండి. సాయిబాబా రొటీన్ అంతా చాలా ఫిక్స్డ్ గా ఉండేది. జ్యోతిందర్ కర్కర్ ఇప్పుడు మనం లెండి భక్తులు కదా. ఎందుకేమో అడగండి. భక్తులు అన్నవాడు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు సాయిబాబా, అదెందుకు, ఇది ఎట్టయితే బాగుండేది కదా, అది అట్టయితే బాగుండేది కదా, వాళ్ళని ఎందుకు చేశావు, వీళ్ళని ఎందుకు చేశావు, ఇదంతా కూడా నాన్ భక్తులు మాట్లాడే మాట. భక్తులు అన్నవాడికి ఏముండదు. సాయిబాబా ఆజ్ఞ అయిందా చేయకనే, ఏది ఇచ్చాడా అది పరమాత్మనే, అదే పరమాత్మ స్వరూపం. ఎప్పుడు వెళ్ళారు ఎన్ని భక్తులు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు అన్నారు, సర్కార్ కొంచెం అక్కడ మట్టి తీయాలి తీశారు. ఏముందో చూడండి. ఏముంది? మట్టి ఉందండి. కొంచెం తీవాలని చెప్పారు. కొంచెం తీశారు. ఏముంది? ఏముంది సాయిబాబా, ఇంకా మట్టే కదా వస్తున్నాడు. ఆయన సరిగా చూడలేదు, కొంచెం తీయమన్నాడు. తీసేసరికి ఎల్లో కలర్ లో ధరిస్తాడు. ఏంటది? బంగారం. మనమే మహా ప్రాణప్రదమైంది కదా. ఆ బంగారం మెరుస్తా కనిపిస్తా ఉంటుంది. తెలుసా ఏంటో తప్పగా అడిగారు. ఏంటి సాయిబాబా? ఓరి పిచ్చివాడ బంగారం ఉంది ఇక్కడ సాయిబాబా. అవునా చూశాడు. నన్ను చూస్తానంటే బంగారం తీసుకో, లక్ష్మీదేవిని కటాక్షించింది అన్నాడు. అనగానే మనందరూ ఏమంటాం? నిజం మాట్లాడదాం. నేనంటా ఎవరిని ఏమంటాం? అరే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం సాయిబాబా, లక్ష్మీ కటాక్షం జరిగింది. ఓ సాయిబాబా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ద్వారకా వెళ్ళండి, నేను ఇక్కడ పంపించుకుని సాయంత్రం రేపు వస్తాను. నోట్లో మొత్తం తీసుకొని తొంగుతాం. అతను అన్నాడు, నేనేం చేయాలి సాయిబాబా, నాకు వద్దు అన్నాడు. నిజంగా జరిగిందండి. కర్కడ యొక్క అనుభవంలో రాశారు. అప్పుడు అంటాడు బాబా, అంటాడు కర్కడ్ పిచ్చివాళ్ళలో లక్ష్మీదేవి వద్దంటే మరి రాదు, ఎప్పుడో ఒకసారి కనుగొంటాం. అందరూ తెలుసు కదా, లక్ష్మీ కనుగొంటుందంటే మనం కనుగొని మొత్తం తీసేసి తప్పించేస్తాడు అని బాబా భయపెడుతున్నారు. ఇప్పుడు కానీ నువ్వు వద్దన్నావా కర్కడ్, నీకు జన్మలో లక్ష్మి రాదు. ఇప్పుడు ఏమంటావు? పర్లే సాయిబాబా ఉన్నావుగా, నువ్వు బంగారం తీసుకుంటావు కదా. ఈ బంగారం తీసుకొచ్చి మధ్యలో ఎవరో గొంతు తీసి చంపేస్తాడు. నిజంగా జరిగేది అదే. అదృష్టం ఇంటికి లేక పక్కన పంపుతాడు. ఆ పక్కన కానీ ఇంటి కూడా పెట్టేస్తాడు. చాలా వస్తాయి కదా. ఈ క్లారిటీ ఒకటే లెక్క. సాయిబాబా అనుగ్రహం ఉన్నదా చాలు. ఏమక్కర్లా నాకు. ఈ సృష్టిలో నన్ను తాకగలిగింది కానీ, నాకు చెడు చేయగలిగింది కానీ, నాకు మంచి చేయగలిగింది కూడా ఏం లేదు. ఎందుకు తెలుసా? నాకు జరిగే మంచి అంతా నా తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఇది వేరే వాళ్ళు ఎవరు లేరండి. మీరు వచ్చి నన్ను ప్రేమగా పిలిచారు. దంపతులు వెంకటరెడ్డి గారు దంపతులు పిలిచారంటే ఎవరు? ఆ తండ్రి పర్మిషన్ లేక పిలిచే అవకాశము లేదు. వాళ్ళు పిలిచినా నడిచే అవకాశం అవసరం లేదు.
మధ్యలో టైం ఖర్చు కావచ్చు, అనేకం కావచ్చు, లేట్ అయింది వెళ్ళిపోతాం. అన్ని సక్రమంగా జరుగుతున్నట్టు ఒకటే ఎందుకు చెప్తున్నాను చూడమ్మా, ఎంత చెప్పినా ఏం చేసినా మన మనసుకు ఒక లక్షణం ఉంది. మనం తొందరగా పక్క వాటిని డిపెండ్ అయిపోతాం. అది మనల్ని ఖచ్చితంగా దుఃఖానికి గురి చేస్తుంది. అట్లా అని చెప్పి నేను ద్వేషించమంటలా. బాబా చెప్పినట్టుగా ఏమి రామవాసం వెళ్ళాము, పుస్తకాలు పోతే 100 పుస్తకాలు కొనుక్కోవచ్చు, మనిషి పోతే దొరుకుతాడా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పక్కవాడు ద్వేషించమని కాదు, పక్కవాడు కూడా సాయిబాబా పర్మిషన్ లేకుండా వాడిని చేయలేడు. గమనించండి, ఇది తెలిస్తే మన పక్కవాడు నిందించండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాతో పాటు కొంతమంది వస్తారని చెప్పారు మిత్రులు, చాలా గట్టిగా చెప్పారు, మేము వస్తాను. చివరిగా చెప్పినవాడు ఎవరు రాదు, వేరే వాళ్ళు వచ్చారు. ఏం చేయాలి? అసలు అతను మిస్ అయ్యాడు. మిస్ కాకుండా దాంట్లో ఫోన్ కూడా అట్లా వీళ్ళు ఏమైపోయాడు. నేను పొద్దున ఇక్కడికి వచ్చి నేను దేవాలయం నుంచి అమరావతి నుంచి వస్తుంటే ఆ సార్ అట్లే పక్కన పెట్టేసి కాదు. అక్కడ ఆ తండ్రి యొక్క పర్మిషన్ ఉంటేనే అవుతుంది. ఇది బాగా ఆ తండ్రి పర్మిషన్ లేదనుకోండి, నేను ఒకటే చెప్తా, నాకు అక్కర్లేదు సార్ అది వజ్రం కానీ బంగారం కానీ ఏమన్నా కానీ. ఎందుకో తెలుసా అండి, అవన్నీ ఉన్నవాడు ఎవడు సుఖంగా లేదు. ఇది కామసత్యం. మనం ఏమనుకుంటామంటే వాస్తవం మన జీవితం తల్లి ఆస్తి వాటాల్లో ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. బాబా భక్తుడుగా బాబా పర్మిషన్ ఉంటే తీగలిగిన వాడవాడు, బాబా పర్మిషన్ లేకపోతే ఇవ్వగలిగిన వాడయ్యా. అప్పుడు వాడి మీద నాకు ద్వేషం ఉంటుందండి. నిజంగా నాడై నాకు రావాల్సి ఉంటే అనా పైసలతో లెక్క పెట్టి ఇచ్చిపోతాడు. ఈ భావం వినడంలో కనుక ఉంటైనట్లయితే నేను ఎవరిని ద్వేషిస్తాను. నేను ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా, నేను అసలు ఊహించిన రీతిలో ఎంత గౌరవం చేశాను. నేనుకుంటే సాయిబాబా ఈ అనామకుడు ఎందుకు పనికి మన దౌర్భాగ్యుల మీద కూడా ఎంత ప్రేమ చూపిస్తా ఉన్నావు, ఎంత దయ సాయిబాబా, ఎంత దయ చూపిస్తున్నావు. ఏమనాగా ఉంది? ఏమీ లేదు, కేవలం సాయి బాబా అన్న మాట చెప్తే ఇంత ప్రేమిస్తారా? మరి నిజంగా నాకు చెప్పినట్టు కలిగితే ఇంకెంత కృపణాలు సార్, అది కదా నాకు ఆనందాన్ని ఇచ్చేది. అందుకే సాయిబాబా చెప్పారు, ఈ ప్రపంచమే పలకింతులు కాగాక నా స్థానాన్ని నేను వదలను. ఏమిటి నా స్థానం? సాయిబాబా. అప్పుడు ఏమవుతుందిగా, ఈ జగత్తులో జరిగే నాటకాన్ని చూసి నేను ఆనందిస్తాను. ఒక సినిమా చూసినట్టు చూస్తా, ఒక నాటకం చూసినట్టు చూస్తా. సినిమాలో కష్టాలు రావచ్చు, ఏమొచ్చినా సరే అవి సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అవ్వచ్చు. అలా అవుతుంది మన జీవితం. ఇంత అద్భుతంగా సాయిబాబా మనకు అభిలాషిస్తున్నారు. కానీ అక్కడ కండిషన్ పెట్టారు, పోటీ. ఏమిటా కండిషన్? ఏమిటంటే కండిషన్? అందరం చెప్తుంటాం, అంత బాబా చూసుకుంటారంటే సారీ నాకు నవ్వేందుకు వచ్చిందంటే, బాబా చూసుకుంటారు, ఎవరి విషయంలో చూసుకుంటారు. అది అంటే మనం ఈ మాట ఎందుకంటామంటే భయం, బాబా చూసుకోకపోతే ఏమైపోతామా అని. కానీ నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో సాయిబాబా భక్తి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయిపోయింది. మాటేమో సాయిబాబా భక్తి అంటున్నా, నా జీవిత ప్రయాణం మొత్తం నా సౌఖ్యం కోసం నేను పాటుపడుతున్నా. ఏమి దౌర్భాగ్యం, ఎంత నాటకం అంటున్నా. దాని భక్తనా సార్? నిజంగా బాబానే నా సర్వస్వం, బాబానే నా బాబు చూస్తాననే విషయం నా మనసులో మనసా వచ్చా కర్మణ ఉంటే అసలు నేను ఒక దాని గురించి ఆలోచన చేసే అవకాశం ఉందా చెప్పండి? అది నా వృత్తే కావచ్చు, ధనమే కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, మరొకటి కావచ్చు, దేనికైనా సరే గట్టి తోచలాగా చూసేటువంటి మానసిక స్థితి వస్తుంది భక్తుడు. అది ఒక భక్తుడిగా ఉంటుంది. అర్థమవుతుంది? ఇప్పుడు మనమే ఎవరికి వాళ్ళే మనసులు బేజలు వేసుకోవాలి. ఎట్లా? నాకున్నటువంటి 24 గంటల్లో 12 గంటలు, 11 గంటలు, 14 గంటలు వేలుకుంటారు కదా. ఒక్కసారి నీకు నువ్వు కూర్చొని సాయిబాబా మొహం చూసి, రే ప్రసాద్, ఇన్ని కబుర్లు ఆడుతున్నావు, నువ్వు ఏం చేస్తుంటావు ఆ రోజు అని మనం వెంటనే ఏం చెప్తామంటే, నేను ఎలా పడుతున్నానండి, జీవితంలో డబ్బు లేకపోతే ఎలాగండి అంటామా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మీరు ఆలోచించారు. సీరియస్, నీ ప్రయత్నం, నీ జాగ్రత్త, నీ భావం నువ్వు చూసుకుంటున్నప్పుడు అది భక్తుల లక్షణం అవుతుందా? ఆయన టాకింగ్ అబౌట్ ది ప్యూర్ భక్తి, నార్మల్ భక్తి. మామూలుగా గుడి పెట్టడం, దండ పెట్టుకున్న తర్వాత అది కూడా భక్తి కాదా?
మనకి సమయం దొరికినప్పుడు భజన చేస్తాం, సమయం దొరికినప్పుడు పారాయణ చేస్తాం, ఏదో కార్యక్రమం పాల్గొంటాం, అది కూడా భక్తే. కానీ నేను మాట్లాడుతున్నది ప్యూర్ భక్తి, పరాభక్తి. ఎందుకో తెలుసా అండి, ఒక్క పరాభక్తిలో ఉన్న వ్యక్తికి మాత్రమే సాయిబాబా చెప్పింది. ఏమని? సాయిబాబా అందరికీ చెప్పారండి, నేను గమ్యం చేస్తాను. నేను ఒకరికే చెప్పాను, ఒకరికే. ఎవరికి? ఎవరు చెప్పారు? సాయిబాబా నేను చివరికంతా గమ్యం చేస్తానే. కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రమే చెప్పారు. భార్య వస్తుంది, ఆస్తిపాస్తులు సామాన్యం కాదు, పేరు ప్రఖ్యాతులు విన్నట్టుతున్నాయి, అన్నింటి ఉన్న పణాన్ని వదిలేసి సాయిబాబా అనుకుంటున్నాడు. అంటే మనం అందరినీ అలా చేయమని కాదు, అలా చేయమన్నా కూడా చేసేవాడు ఎవరు లేడు. ఎవరు చేస్తారండి? చేస్తామన్నా మనం దీక్షిత్ గురించి చెప్పుకుంటాం, అంతవరకే. మనం దీక్షిత్ కావడానికి ఇస్తాం అవునా? దానికి చాలా గొప్ప భాగ్యం ఉండాలి, దానికి అర్హత ఉండాలి. ఆ స్థాయిలో మనస్సు సాయిబాబాను పట్టుకున్నప్పుడు సర్వస్వ శర్మానికి జరుగుతుంది. దీక్షిత్తు పొందినటువంటి ఆనందం, అతని జీవితంలో అతను జీవించిన జీవన విధానం పరమ ఆనందంగా మిగిలిన జీవితం కాబట్టి ఆచందర తారాకం దీక్షిత్ బతికే ఉంటాడు. గుర్తుపెట్టుకున్నాడు పోల. ఇప్పుడు ఎక్కడనుకుంటాం దీక్షిత్ గురించి? శ్రీకృష్ణ దేవాలయం గురించి ఎవరుకుంటాడంటే? కానీ భగవద్భక్తుల యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి, వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఎందుకని? ఏమైనా భక్తున్నా తెచ్చినా ఒకటే, దాని గురించి వీడే. భక్తుడు బ్రతికున్నా పోయినా వాడు ఆచంద్ర తారాలతో ఉంటాడు. ప్రహ్లాదు ఎంతకాలం ఉంటాడు? ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రహ్లాదు ఉంటాడు. అలాగే ఈ సృష్టి ఉన్నంత వరకు ఏమంటుంటాడు, ఈ సృష్టి ఉన్నంత వరకు దీక్షిస్తుంటాడు, ఈ సృష్టి ఉన్నంత వరకు సాయిబాబా భక్తులు బ్రతికే ఉంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాయి భక్త. ఏం సామాన్యం కాదు, అద్భుతులు కాదు సాయిబాబా భక్తులంటే. దీనస్థితిలో ఉన్నవాడు సాయిబాబా భక్తులంటే. సాయిబాబా భక్తులంటే సింహ గర్జన చేయగలిగినటువంటి వాడు. దేని మీద? దుఃఖం మీద, అన్యాయం మీద, దేశం మీద, పాపాత్మల మీద. అన్యాయంగా సాయిబాబా భక్తులు చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు. అదే మన తండ్రిని నెగ్గిన రూపాయలు పెడితే 10 దేశాలకు పనికి రానటువంటి జనవలు, ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఈ కుహన పండితులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకుంటాడు సాయిబాబా భక్తుడు. ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాడు. మరుగుతా పాపం ఏమన్నా, ఎందుకంటే కుక్కలను వెలికి తెలుసు. ఈ కుక్కలు వెలికి అది ఏం అర్థమమ్మా? కుక్కలు వెలికి అది ఏం కానీ అది ఊరికే తొమ్మ పెట్టి కొడుతూ వెళ్ళిపోతుంది. కానీ ఏరికి తెచ్చారు కుక్కలు వాగుతుంటాయి, అది కూతుకుంటుంది. అంత మాత్రం ఏరుకు తక్కువ వేస్తే చెప్పండి, అది ఇసురు పుట్టి ఊరిగా తాకంటే అది ఎక్కడన్నా కూడా కనపడుతుంది. అలా ఉన్నది. మీరు ఒక్కసారి గమనించండి, మా విషయం వచ్చిందని చెప్తున్నా. భక్తులంటే కేవలం సాయిబాబాను ప్రేమించేవాడే కాదు, మనకింత ప్రాణప్రదమైనటువంటి తండ్రి గురించి అవాకులు చివాకులు పేరుతుంటే తీసుకోవాలి. సహించగలమా? కొంతమంది అంటారు అంతా సాయిబాబా చూసుకుంటారు, నువ్వేం చూసుకుంటావు, ఫోన్ చేసి కొడుకుంటారు, సిగ్గుగా. కొంతమంది అంటారు నాకెందుకండి బాబా మౌనంగా ఉండమన్నారు కదా, నీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోతారు మౌనంగా అంటారు. అప్పుడు నేను ఒప్పుకుంటా. ఊరుకుంటా? నీ ఇంట్లో కాబట్టి మీ సామాను మీ వాళ్ళని తీసుకొని పోతుంటాడు, బాబా చూసుకుంటారండి అంటావు. నువ్వేం చూస్తావా? ఆ మాట అంటానికి అసలు పౌరుషం కానీ మీరు పైసా పోతే రోడ్డు మీద పడి కొట్లాడడానికి సిద్ధపడతారు కాదా? నిజంగా ఒకసారి ఏడుకొస్తావు ఇట్లాంటి వాళ్ళు అంటారు. అసలు భక్తులు అసలు మాట నాది. ప్రాణం నుండి మనలో ఇంత లాభం పడతాం, సాగిన ఇంత సంతోషపడుతున్నాం. నువ్వు ఇబ్బంది లేకుండా కనీసం నోరు లేక మాట్లాడలేవా? వాడు చెప్పేదానికి సమాధానం చెప్పలేవా? ఇంట్లో కొంచెం ఏడుస్తావా? శాతగారి రాజమ్మ చేసే పనికి వాడు భక్తులు ఎట్లా అవుతాడు? వాడు జన్మల భక్తులు. నీకు తెలిసిన మార్గంలో నువ్వు సమాధానం చెప్పింది కదా. ఒక్క విషయం చెప్తున్నాడు సదాపకంగా, ఈయనే కాదు చాలా వేల మంది చూస్తారు తర్వాత ఈ యొక్క సంభాషణ. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సామర్థ్యం ఉందండి, అందరూ అన్నీ చేయలేదు. చక్కగా మీరు పాడుతున్నారు, బాబాగా జరిగింది. ఏం చేయాలని భజన చేసేవాడిగా ఇంటింటా సాయిబాబా భజన మారు మోగించి ఆకాశాన్ని బద్దలు చేస్తాడు. అది నేను చేయాల్సిన పని. ఏం చేస్తాడు? ఏ సాయి భక్తుడైనా సరే
నా ఒంట్లో ఓపికలతో నా పని చేసుకుంటా సాయంత్రం వచ్చి జై ప్రోత్సాహనాథ చేసి శ్రీ సాయినాథ చేయి లేదా ఓం సాయి శ్రీ సాయి జై సాయి ఈ వాతావరణం కలుషితమవుతుంది, కలుషితం చేస్తున్నాను, నేను సాయి భక్తులుగానే బ్రతికే ఉన్నాను అని చెప్పేవాడు భక్తులు. అది వెళ్ళి భజన చేయి. అసలు భజనకున్న పవర్ మామూలు పవర్ కాదండి. అలాగే ఒక మేధ అంటాడు, అద్భుతంగా చాకచక్యంగా లాజికల్ గా శాస్త్రాన్ని బయటపెట్టాడు కదా, మాట్లాడగలవు. బాబా శక్తినిచ్చాడు, గర్జించి సింహం లాగా అవి ఎలుకలు పారిపోతాయి. ఉంటే ఒక్కసారి గమనించండి మీకు, ఎందుకంటే నాకు చాలా మెసేజ్ వస్తాయి, చాలా మంది పంపిస్తుంటారు. ఎక్కువ ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం ఆడవాళ్ళు పాపం బాధపడుతుంటారు. పిల్లలు చాలా చాలా గొప్ప భక్తులు ఉన్నారండి. హైదరాబాద్ లో కావాలి నాన్న సాయి భవనంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ చేసి పాదయాత్ర చేసి తిరిగి పంపుతుంది, అన్ని వదిలేసి ఏదో పాప పిచ్చిదాన్ని భావిస్తుంది. ఆమె ఏడు బాబాకి వెళ్తున్నారు సాయి, బాబాకి వెళ్తున్నారు సాయి, ఏం భయం లేదు సాయి. సహాయ భక్తులు ఒక్కడ చాలు ఇటువంటి వాటిని తోట పుడిపించడానికి నోరు మూసుకొని పోవాల్సిందే. ఎందుకంటే చాండి ఒక్కటి ఆలోచించమ్మా, ఈ సాయిబాబాని నిందిస్తున్న వాళ్ళు ఎవరు? అసలు బాబాని ఎవరో అన్నారండి. సహజంగా మనకి బాధ ఉంటుంది కదా, మనం పడవలసింది బాధ కాదు. ఇప్పుడు రాముడు వారిని ఎవరైనా వదిలిపెట్టారండి, రాముడు నిర్మించలే, అమ్మవారిని నిర్మించట్లా, కృష్ణుని నిర్మించట్లా, ఎవరు నిర్మించేవాళ్ళు? దుర్మార్గులు, పాషాండ మతస్థులు, ఎడారి మతాలు ఈ దివ్యమైనటువంటి ప్రపంచానికి గుండెకాయ ఆధ్యాత్మికతది అటువంటి నా దేశంలో కనబడి విగ్రహాన్ని కూల్చారు. కూల్చరా? అటువంటి నికృష్టులకి, సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కుట్టుకున్న నికృష్టులకి ఏంటి తేడా అని నేను అడుగుతున్నాను. ఏం తేడా? ఏం నేర్చుకున్నారు? ఇదా మన మన సంస్కృతి? మనకి గురువులు ఇచ్చినటువంటి విద్య నేర్పించింది? విగ్రహాలు పడగొట్టే సంస్కృతి ఎవరిదో తెలుసామా? పాషాండులది, కిరాతకులది. అదే మార్గాన్ని నడుస్తున్నారు కొంతమంది హైందవ చెప్తారు. సిగ్గు చేయడం చెప్తాను, సిగ్గు చేయడం ఒకసారి ఆలోచించాలి. తర్వాత సాయిబాబా నిర్మిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఎవడు కూడా ఒక్కడు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు నాకు అనిపించలేదు. పచ్చిగా చెప్తున్న సభాపతిగా పేరు తీసుకొని కూడా చెప్పగలను. మొట్టమొదటి మీరు గుర్తుందంటే 2014 ఆ ప్రాంతంలో సాయిబాబాని తీస్తూ వచ్చారు. వాళ్ళలో కథలో గోవిందానంద సరస్వతి అర్థమవుతుంది. ఎవరు వాళ్ళు? ఆయన సాయిబాబాని నిర్మిస్తూ వచ్చాడు. ఆ గోవిందానంద సరస్వతిని మనందరికీ పరమ పూజ్యులైనటువంటి ఆదిశంకర పరంపరలో ఉన్నటువంటి శృంగేరి పీఠానికి సాక్షాత్ నమస్కారం చేస్తాం. ఆ స్వామి ఆయన నడిచొస్తుంటే సాక్షాత్తు అమ్మ నడిచొస్తుంది. ఆయన భాషణం చేస్తుంటే సాక్షాత్తు దక్షిణామూర్తి మాట్లాడడానికి సమానంగా ఉంటుంది. అటువంటి శృంగేరి పీఠ మీరు కూడా ముందన్నటువంటి పరమ కిరాతకులు అర్థమవుతానే. వాళ్ళు సాయిబాబాని నటిస్తున్నది. వాళ్ళు మనం నటించాల్సిన అవసరం ఉందా? అక్కర్లా. దానికి అసలు విలువ ఇవ్వక్కర్లా. కానీ రేపు రాబోయే సమాజానికి మనం అలా వదిలేసామనుకోండి, అదే నిజం అనుకుంటారు కొంతకాలానికి. కానీ బాబా భక్తుల్లో మన బాధ్యత ఏంటంటే దాంట్లో వాస్తవాన్ని మనం పరిశీలన చేసి వాస్తవాన్ని మనకి చాతనైనటువంటి విధానంలో, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిలో మనం దాన్ని ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత సాయి భక్తులుగా మా అందరి మీద ఉంది. అంటే ఎవరైతే ఆ బాధ్యత తీసుకొని చేస్తున్నారో వాడే సాయి భక్తుడు. అర్థమవుతుంది. అందుకోసం కానీ వాళ్ళు ఏదో మాట్లాడాలని నేను కోపంతో చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే దాన్ని పరిశీలన చేసి దానికి తదనుగుణంగా సచరిత్ర చూసి వాళ్ళకి ఈ విషయం అర్థం కావడం లేదు, అపార్థం చేసుకుంటారని తెలిసి దాన్ని సభ్యమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి పని పూర్తి చేశారు. కాదు సాయిబాబా చేత పని పూర్తి చేయించారు. కాబట్టి ఒక రకంగా అనిపించే వాళ్ళు మనకు మేలే చేశారు. ఏం చేశారు? షిరిడి నుంచి చెత్తను ఊడ్చారు. అర్థమైందా? సాయిబాబా నిందించిన వాళ్ళు చేసిన 2 మంచి పనులు చెప్తాను. ఇటు ఒకటి, ఈ రాలిపోయే కూతురు ఇట్లా ఊపారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి పోయింది. ఇప్పుడు మనందరికి పండుగ హాయిగా
మరి ప్రార్థనలో కూర్చునేటువంటి ప్రశాంతమైన పరిస్థితి మనకుంది. రెండు, భవిష్యత్తులో ఎక్కడా కూడా ఆ చదివే విషయంలో ఎటువంటి ఆంబిగ్విటీ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆనందంగా దానికి చాలా క్లారిటీ ఇచ్చారు. చాలా క్లారిటీ ఇచ్చారు. ఆ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. మీకు కావాలంటే కూడా ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను. సాయిబాబాకి శుద్ధి జరిగిందని రాశారు. ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్ గా ఉంటాయి. అంటే తేలిక విషయం కాదు, దాన్ని సరిచేయడం. మొన్న డాక్టర్ గారితో కూడా మాట్లాడితే మీరు ఎట్లా మారుస్తారంటే సచ్చరిస్తున్నారు. ఎట్లా మారుస్తారో నేను చెప్పాను, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన ధర్మంలో ఏది కూడా గుడ్డిగా నమ్మకం లేదండి. అవి వేరే మతాల్లో ఉన్నాయి. పుస్తకం నమ్మకం నమ్మమంటా ఉంటారు, మన దగ్గర లేదు. మన దగ్గర ప్రతిదీ కూడా సహేతుకంగా కూర్చొని చర్చ చేసి ప్రశ్నించి సమాధానం వచ్చే వరకు ప్రశ్నించి సమాధానం పట్టడం మన మార్గంలో ఉంది. హిమాత్ పంత్ గారు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని రాశారండి? ఎక్కువ శాతం హిమాత్ పంత్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దీక్షిత్ గారి నుంచి, నానాసాహెబ్ చంద్రకర్ గారి దగ్గర నుంచి, కొంతమంది భక్తుల నుంచి తీసుకుని ఆయనకి బాబా ఏది ప్రచోదనం చేస్తే దాన్ని రాసుకుంటూ వచ్చారు. అంత మాత్రాన ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే పుస్తకం పర్ఫెక్ట్ గా ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకంటే తెలుసా, చాలా మంది ఇంకో విషయం అడుగుతున్నారు. సాయిబాబా ఏ శాస్త్రంలో ఉన్నాడు? తను మన వాళ్ళంతా కంగారు పడతాము. ఏ శాస్త్రంలో ఉన్నాడు? అక్కడికి ఏం తెలుసు? సాయి భక్తులకు తెలిసిన ఒకటే, సిద్ధి పరిస్తాలు, సాయి సత్యత్తులు చదువుకుంటారు, వీళ్ళు అప్పుడు పూలు గోపుకుంటే ఏమన్నా భోజనం పెట్టారు, చక్కగా ఆనందంగా బతుకుతారు. ఈ దుర్మార్గం వచ్చి మధ్యలో రాయి పడేశారు. ఈ పనికి మన చెత్త క్వశ్చన్ పెట్టి ఏమిటి మీరు అడిగే ప్రశ్న? సాయిబాబా ఏ శాస్త్రంలో ఉన్నాడు? సాయిబాబా ఏమిటి శాస్త్రం ప్రమాణం? ఇదేగా అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నా మిత్రులారా, మీకే కాదు వాళ్ళకి ఎవరికైనా సరే. నా ప్రశ్న, శాస్త్రము సంపూర్ణమా? ఈ డిబేట్ సరైనది. శాస్త్రం ఎప్పుడు కూడా సంపూర్ణం కాదు. పబ్లిక్ గా చెప్తున్నా. ఎందుకో తెలుసా అండి? ఓ ప్రశ్న వేస్తారు. మనిషి పుట్టుకకి ఏ శాస్త్రం ఉందండి? జాగ్రత్తగా వినండి. మరి ఎవరు ప్రశ్నించాలని చెప్పగలరు. మనిషి పుట్టుకకు ఏ శాస్త్రం ప్రమాణం? లేదు. శాస్త్రం ప్రమాణం మనిషి పుట్టిన తర్వాత. మనిషి మరణానికి ఏ శాస్త్రం ప్రమాణం? లేదు. అది ట్రూత్. ఇంకొక విషయం, నేను పబ్లిక్ గానే ఆ డిబేట్ లో అడిగిన విషయం ఏంటంటే, భక్తి ఉంది కదా, భక్తికి ఏ శాస్త్రం ప్రమాణం ఉంది? లేదు. భక్తికి శాస్త్రం లేదండి. నామానికి శాస్త్రం లేదు. మీరంటే చెప్తారండి శాస్త్రానికి నామానికి శాస్త్రం లేదని. మరి ఉపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రమాణం కాదా అంటే పిచ్చి వాళ్ళ. జ్ఞానం అనేది, పరమాత్మ అనేది అవాత్మాన సగోచరం. జాగ్రత్త. ఈ ప్రశ్న వేస్తారు. వాక్కుకి మనస్సుకి అవతలో ఉన్నటువంటిది పరమాత్మ తత్వం, సాయిబాబా తత్వం. అది మనసు చేత కానీ వాక్కు చేత కానీ అందుకోలేదు. అది శాస్త్రం చెప్తా ఉంది. అట్లా అందుకోలేని శాస్త్రం ఎలా చెప్తారు చెప్పండి నాకు. మరి అయితే ఉపనిషత్తుల్లో ఏముందండి అని చెప్తారేమో. మీకు తేలిక అర్థం చెప్తాను విషయం. ఒక 50 మార్కు పెట్టేసి హైదరాబాద్ అని రాశారు. అర్థమైందండి? ఒక 50 మార్కు పెట్టి హైదరాబాద్ కెనాల్, విజయవాడ ఇటు అని చెప్పి రాశాడనుకోండి. ఆ బోర్డు హైదరాబాదా? అడుగుతున్నాను. బోర్డు హైదరాబాదా? కాదు, అది ఇండికేషన్ కదా. అంతే శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుంది? ఇది చేస్తే ఇలా ఉంటే ఇలా అవుతాం, ఇలా చేస్తే ఇలా అవుతాం అని చెప్తుంది. కానీ ఇదే పరబ్రహ్మం అని చెప్పలేదు. చెప్తుందా? ఇప్పుడు చెప్తున్నానండి, సాయిబాబా ఏ శాస్త్రంలో ఉన్నారని పిచ్చి ప్రశ్న. సమాధానం అంటే తెలుసా అండి? సర్వశాస్త్రాలు సాయిబాబాలో ఉన్నాయి. గుర్తుపెట్టాను. సాయిబాబా శాస్త్రం ఉన్నటువంటి అర్థాలు శాస్త్రాలు 16 శాస్త్రాలు ఉన్నాయి. ఏమా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మనకి. మన చెప్తున్నాను కదా, అనేక శాస్త్రాలు ఉన్నాయి. అసలు అనేకంగా ఉన్న సంపూర్ణ అవుతుంది. సంపూర్ణం అనేది సాయిబాబా. సాయిబాబా సాయిబాబా పేరు చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సాయిబాబా అంటే మీకు ప్రశ్న అంటే మాట్లాడతారు. అర్థమమ్మా? ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తారు.
సాయిబాబా నామస్మరణ చేస్తే దివ్యమైన ఆనందం వస్తుంది అంటున్నారు. అవునా? సాయిబాబా స్మరిస్తే పరమానందం వస్తుంది చెప్తున్నారు. నిజమా? మీరేంటి ఇదంతా చెప్పి నిజమా అడుగుతారంటారు. ఇదంతా బ్రహ్మ విద్య అంటే ఇది. ఇప్పుడు సాయిబాబా నామాన్ని స్మరించడం అన్నా కదా, సాయిబాబా పేరేంటి చెప్పండి? నామం అంటే పేరే కదా. ఇప్పుడు సాయిబాబా పేరేంటి? అయిపోయింది. ఇక్కడ నుంచి డోర్స్ క్లోజ్. అందుకనే నా డోర్ క్లోజ్. ఎందుకంటేనమ్మా ఇది నా జీవితమే దానికి పూర్తిగా అర్పితం చేసి ఈశ్వరుడు దగ్గర నుంచి ఈశ్వరో గురునాథం అయిపోయినట్టుగా సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అన్నట్టుగా ఈశ్వరుని దగ్గర నుంచి ఇప్పటి గురువు వరకు ఉన్నటువంటి గురువులు ఒక్కడు ఆశిస్తుంటే అందరూ ఆశిస్తులు పెట్టి అదంతా ఉంటే కానీ ఈ మార్గంలో ప్రయాణించడం కష్టం. అందుకని దానికి కదిలించదు. నిజమే, ఆ విషయం చెప్పి వదిలేస్తాను. మీరు ఆలోచించుకోండి. సాయిబాబా నామం చెప్పడంతో ఆనంద విస్ఫోటనం జరిగి తీరుతుందన్నమాట. అంటే ఎవరైనా అనొచ్చు, మరి సాయిబాబా సాయిబాబా నేను అన్నాను కదండి, నాకేం ఆనందం రాలేదే అని అనొచ్చు. నేను అడుగుతున్న వాడి ప్రశ్న, సాయిబాబా అని సాయిబాబా పేరా? చెప్పండి. మీరు చాలా మంది మేధావులు ఉన్నారు, తార్కికంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు, గుడ్డిగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏమండి సాయిబాబా అన్న సాయిబాబా పేరా? అవునా దగ్గర కాదు దగ్గర కాదు. సాయిబాబా ఏం చెప్పారు? పేరేంటి ఏంటని? వీళ్ళందరూ సాయిబాబాను పిలుస్తున్నారు కానీ అన్నారే కానీ తన చేతితో చెప్పలేదబ్బా. చెప్పారా? సాయిబాబాకి 16 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో మహంసపతికి ఈయనేదో సాధువుగా ఉన్నాడు, ఈయనేమో సాయి అని పిలిస్తే 2 సాయి అని మాట్లాడుకో. అంటే సాయిబాబా పేరేంటి? లేదు. సాయిబాబా రూపం ఆలోచించండి. అందరికీ కొంచెం ఆలోచన తార్కిక శక్తి వాళ్ళకి పండగ. ఇది తెలిస్తే సాయిబాబా వాస్తవం తెలుసుకోండి. ఆ వాస్తవాన్ని చూసావా ఫినిష్, అక్కడతో దుఃఖం భస్మం అయిపోతుంది. అదొన్నా సాయిబాబా అనేది సాయిబాబా పేరు కాదు. మరి పేరు కాదు అర్థమవుతా ఉంది. సాయిబాబా ఎప్పుడు నాకే సాయిబాబా అని చెప్పారు. వీళ్ళందరూ కట్టున్నారు, నన్ను ఏం చేయమంటారు? సాయిబాబా కాదు ఇంకోటి వెంకటేశ్వరం చూస్తే సాయిబాబా అంటారు. మరి సరే దాన్ని ఎట్లా చేద్దాం ప్రవర్తిద్దాం. మరి సాయిబాబా రూపాన్ని స్మరిస్తే పరమానందంగా ఉంటారు కదా. మరి సాయిబాబా రూపం ఏంటి? ఇదే. ఇప్పుడు అంతా డౌట్లో పడ్డారు. ఈయన ఏమంటే ఏమంటాడు? కాదా చెప్పండి, సాయిబాబా కాదా? అవును కాదా? సాయిబాబా రూపం అనే కదండి. మనం వెళ్ళి సాయిబాబాని దర్శనం చేసి వచ్చామంటే ఏం చూసి వచ్చాం? సాయిబాబా సమాన మండలంలో జలక్షమానంగా ఎదిగిపోతున్న సాయిబాబా మూర్తిని చూస్తున్నాం కదా. కానీ 1954లో పెట్టారు కదా, అది సాయిబాబానే కదా. అది సాయిబాబా సాయిబాబా అసలు ఏదో చూస్తాం. లేదు ఇప్పుడు చూసాను మీకు, ఇది సాయిబాబా చెప్పే తప్పు గుర్తుపెట్టు. ఇది శాస్త్ర సమ్మతంగా చెప్తున్న విషయాలు. ఏ పండితులే కానీ ఎవరైనా విననివ్వండి, దీన్ని ఆక్షేపించమని చెప్తారు. పరబ్రహ్మం ఇది అని చెప్తే పరబ్రహ్మం కాదు. మరి ఎట్లా తెలుస్తుంది అంటే ఏం చెప్పారండి శాస్త్రంలో? ఇదని చెప్తాను లేదురా, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్ని కాదని చూసారా. అన్ని కాదన్న తర్వాత నీ ఊరు పడిపోతుంది. ఈ కాదని చెప్పడానికి ఏమి ఉండదు, అది రాదు. అదేంటి? అది చెప్పడానికి లేదు. అది ఎందులో తెలుసంటే చెప్పారంటే నీ మనసు పట్టుకోవాలి. మనసు పట్టుకుంటేనే నీ మాట చెప్తుంది. అదే వాక్ మనసు పోతారంటే నీ నోటేని చెప్తావు. ఇప్పుడు సాయిబాబా స్వరూపం ఏది? నేను చెప్పినది మాత్రం భర్త పోలేదు, నేను కంగారు పెట్టాను. సాయిబాబాకి స్వరూపమే వేరు. నేను చెప్పట్లేదు, నేను చెప్తే నా బతుకు ఇస్తాను. మేమన్నా సాయిబాబా నువ్వే సాయిబాబా స్వరూపం లేదంటావు. నాకు సాయిబాబానే ధనం. సాయిబాబా సచ్చరిత్రలో క్లియర్ గా నువ్వు చూస్తున్న ఈ శరీరం సాయిబాబా అనుకుంటే నీకు సాయిబాబా గురించి ఏమీ తెలియనట్లేదని చెప్పాడు. నాకు ఎంత సంతోషం ఆ మాట్లాడితే. అంతా నాకు సాయిబాబా సంతోషం వాస్తవం. అంటే మొదట్లో సాయిబాబా నామం కావాలి, సాయిబాబా రూపం కావాలి, లేకపోతే ఇక్కడికి ఎట్లా వస్తాం కదా. ఆ రెండింటిని బాగా మనం ప్రేమించి మనం ఎంత అనుభవం చూసారా. నిష్కామ కర్మ ఏది వచ్చినా నాకేం భయం లేదు, అంతా సాయిబాబా అనుభవంతో వస్తుంది అనే స్థితికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది.
నన్ను రక్షిస్తున్న సాయిబాబా ఎవరు, ఆయన ఎట్లా ఉంటారు ఇప్పుడు చెప్తున్నా. సాయిబాబా ఒక స్వరూపానికి పరిమితం కాదు. ఏదైతే ఈ గురించి మాట దాని అనుభవం మనకు లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే చెప్పండి, భగవంతుడు సర్వాంతర్యామి అవునా కాదా? ఎవరన్నా కాదనే చేయకండి. అమ్మా ఎంత ఏకగ్రంగా ఒప్పుకున్నారా? నాకు చాలా టెన్షన్ వస్తుంది. ఎవరు ఒప్పుకోరా? సాయిబాబా సర్వాంతర్యామి అంటున్నారు కదా. ఆ అనుభవం ఎవరు చెప్పండి. ఎందుకు అడుగుతున్నాను ఇక్కడమ్మా, మనం చాలా మాటలు అనుభవంలో లేని మాట్లాడతాం అవునా కదా. భగవంతుడు సర్వాంతర్యామి అనే అనుభవం మంది కాదు. అంటే అవును మానవ లేచి అప్పుడు నేను అడుగుతావే, నువ్వు ఎన్నిసార్లు గొడవపడ్డా, ఎవరితో గొడవ పడ్డావు, ఎవరిని ద్వేషించావు? ఈ మాట ఎవరిదో తెలుసమ్మా? ఎవరిది? ప్రహ్లాదుడి. భగవంతుడు సర్వాంతర్యామి అనే మాట తాను దర్శిస్తున్నాడు. ఎందుకని? కొండమంది చూసిన శ్రీహరి అన్నాడు, ముసలిలో వేసిన శ్రీహరి అన్నాడు. ఎందుకని? అది ముసలిగా శ్రీహరి. వాళ్ళ నాన్న బీపీ పెరిగిపోతాడు. ఏదో మాట వలసినట్టే అన్నా కానీ వీడు ఎక్కడ పడేసిన శ్రీహరి శబ్దం విధంగా నా ఒళ్ళు పడిపోతా ఉందంటే ఈయనకి బీపీ తెప్పించాడు. ఎంత తెప్పించాడంటే ఈ రాతి స్తంభంలో అన్నాడు అన్నాడు. అక్కడ ఉన్నది ఇష్టపడి కానీ ఎవరు ఇంకా కారణలేక గంట తీసుకొని బద్దలు కొట్టాడు. ఆయన వచ్చి గుండె బద్దలు కొట్టాడు. సరిపోయింది. అర్థమైనా? కాబట్టి ఒక చిన్న సూచన చెప్తున్నా, కొంచెం మానసికంగా తార్కికంగా ఆలోచించాలి. గుడ్డిగా అందరూ ఊరికే చెప్తున్నారు. ఎవరన్నా ఏమైనా చెప్తే గ్రైండ్గా బిలీవ్ చేయదు. అలా నమ్మవద్దు, తిరస్కరించద్దు, ఒక్క కింద ప్రశ్నించదు. మనం జనరల్గా ప్రశ్నించదు కదా, మనం నమ్మేస్తాం. అదే హైదరాబాద్లో మీకు తెలుసు తెలియదు, బేగం బజార్లో 20,000 10 గ్రాముల బంగారం ఇస్తున్నారు. ఈ సభరామట్టు దగ్గర మొత్తం చుట్టుకుంటారు. ఎక్కడ ఎవరికి ఇస్తారు, అది నిజమైన దుబాయ్ నుంచి ఎవరైనా చాటు పట్టుకొచ్చాడా? అప్పుడు నేను ఒక చెప్తాను, లేదు లేదంటే గవర్నమెంట్ పెద్ద చెప్పి ఒక పెద్ద షిప్ వచ్చింది, అదంతా వాళ్ళు చాటు కాపుతున్నాడు 3 రోజులు లేక అనగానే ఇక్కడ బాగా సరిపోతుంది. సాయిబాబా ఎక్కడ పోతాడు, నేను ఎక్కడ పోతాను, నేను వస్తా పడి కొట్టుకుంటా, ఆ బంగారం వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవునా కదా? అంటే మనకి ఎన్ని ప్రశ్నలు ఇచ్చాయండి? మనం అడుగుతాం శాసనానికి రోడ్డు మ్యాప్ అమౌంట్ ఇస్తాను చదవగలుగుతాం. బట్ వాటిని వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఒకటి నామయం నేను ఎవరికి చెప్పను కదా. ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి, ఎంత ఆందోళన వచ్చింది అంటే నాకు ఈ బంగారం మీద విలువ సాయిబాబా మీద లేదు కదా. ఉంటే నేను ప్రశ్నించిన ఏమ్మా బాబానా నన్ను రక్షించిన తండ్రి ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆయన నాతో ఉన్నాడంటావా, నాతో వస్తాడా, నా కబుర్లు చెప్తాడా, నాకంతా నా మొబైల్ చేయలేదా? కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలు వచ్చిన వాళ్ళు ఎత్తుతారా, ఈ ప్రశ్నలు వచ్చిన వాళ్ళు నామదేవ్, ఈ ప్రశ్నలు వచ్చిన వాళ్ళు కబీర్ దాస్. వాళ్ళు అందుకోసమే చెప్పినట్టు దూడు కోసం వాళ్ళ తరగా ఉంటుంది. నిలబెట్టి ప్రశ్నలు వేసి సమాధానం తీసుకుంటుంది అర్థమవుతుంది. అట్లా మనం కూడా ప్రశ్నించగలం. ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉంటే వస్తుంది. నేను చాలా మంది అడుగుతాను, ఏమంటే మా బాబా పట్ల ఏం ప్రశ్న లేదండి. అమ్మో నాకు టెన్షన్, బాబా పట్ల ఏం ప్రశ్న లేదా అంటే నువ్వు సాక్షాత్ సాయిబాబా కానీ లేకపోతే నీకు రాని అవకాశం సాయిబాబా తిరిగి అంటే నా క్యూరియాసిటీ ఎలా పనికిందని సెల్ ఫోన్ కొనాలంటే కనీసం వారు రీసెర్చ్ చేస్తాను. చేయండి నా దగ్గర మా పిల్లాడిని మరి మనవాడిని మరి ఏం వచ్చిందా ఇప్పుడు కొంచెం ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా ఉండకపోతాం తెలుసు. పోయే సెల్ ఫోన్కి రీసెర్చ్ చేస్తున్నాను. అశాశ్వతమైన ఈ జీవితాన్ని నేను బంగారం కొట్టడానికి ఇంత ఆలోచన చేస్తాను. ఒక ఇల్లు కొనాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరిని వాళ్ళ ప్రాణం ఇస్తారు, వాస్తు చూపిస్తారు, ఏ రూమ్ ఎట్టుంది, ఇంటీరియర్ ఎవరు చేస్తారు, కలర్స్ సెలక్షన్ ఎవరు చేస్తారు. ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి నాకు. నాకు తెలుసు ఏదో ఒక రోజు చెప్పి చాలా కొద్దిమంది చెప్పకుండా చాలా మంది గుడ్గా చెప్పిస్తారు. ఏది వంటిన బట్టలు ఈ సత్యం తెలిసినా నేను దీన్ని ఎందుకు పాపులాడుతున్నాను నాకు అనిపిస్తుంది. కానీ నేను ఎక్కడున్నా ఎట్లా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నన్ను రక్షించగలిగిన సాయిబాబా గురించి నాకు ప్రశ్న లేదు. మనం దానికి అర్థంగా పెట్టుకున్న ఒక అబద్ధపు పేరు బాబాకు నాకు ఇస్తుంది ప్రేమ కాదు. మిత్రం
నిజమైన ప్రేమ ఉంటే ఆయన గురించి ఆలోచిస్తారు, ఆయన కథలే వింటారు, ఆయన కథలే చెప్తారు, ఆయన చేసి వేరు చూసి మురిసిపోతారు. ఇంకా కోరికే శక్తి ఆ సమయము ఆలోచనకి ఎక్కడ ఉంటుంది ఆలోచించు. ఒక్కటే లెక్క, సాయిబాబాని ఎందుకు పూజించాలి? సాయిబాబాని పూజించడానికి కారణం ఏంటంటే ఏ కారణము లేదు తల్లి, ఏ కారణం లేదు. ఏ కారణం చెప్పినా అది భక్తి కాదు. అర్థమవుతుందా? నేను సాయిబాబాని కరోనా దాని వల్ల పూజ చేస్తున్నాను చెప్పాను అనుకోండి, అది కామ్య కారణం. అదేంటండి ఏ కారణం లేకుండా ఎవరు పూజ చేస్తారంటే అసలు మీరు చెప్పేది పనిగా ఉంది, విడ్డూరంగా ఉంది. నేను ఎవరిని ప్రేమించను, ఏమి చేయను, ఏదో ఒకటి జరగాలి కదా సాయిబాబాని ప్రేమించాలంటే. అంటే నేను ఒక ప్రశ్న ఇస్తాను, నిన్ను నువ్వు ప్రేమిస్తావా? ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి? వాడు ఎంత అందవిహీనంగా ఉన్నా, ఎంత తెలివి తక్కువగా ఉన్నా, ఏదైనా ఉన్నా తల్లి ప్రేమిస్తుంది. కానీ వాడికి వాడు ఎప్పుడు నేను చాలా గొప్పవాడిని, బాగున్నాను, నేనే అని వాడి తను ప్రేమించుకుంటాడు. లేకపోతే అర్థంలో ఎన్నిసార్లు చూసుకుంటాడు మనం. దానికి కారణం ఏంటి? లేదు, కారణం ఏంటి? ఇట్ ఈస్ సో న్యాచురల్. అంతే న్యాచురల్ గా కారణరహితంగా సాగిపోవాలా పూజ చేసే స్థితికి రావాలి. అప్పుడు నిజమైనటువంటి భక్తి పడుతుంది, దివ్యమైనటువంటి ఆనందంలో ఉండేదానికి అవకాశం. నిజానికి సమయం అంటే నాకు నేర్పులు చూశాను 12:42. అది ఎక్కువ తక్కువ నాలుగుడు ఆనందమే. సాయిబాబా అంటేనే ఆనందం. ప్రపంచంలో ఇప్పుడు ఏమి గుర్తురాదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అది భక్తి. తర్వాత ఒక సూచన చేస్తాను. సహజంగా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎవరైనా మన బాబా పనులు కనిపించి నాకేదో అనుభవించి పాపం వాడు ఆనందంగా చెప్తున్నారు అనుకోండి, నా నోటు వాడు వాడి తప్పగా నాకే చెప్తాడు. వాడు చెప్తున్నా కానీ వాడు చెప్పేది మనకి బాబా నాకు కలగలుగుతున్నా అనగానే వాడు ఏం చెప్పబోదు పాపం. నాకు కూడా మనం అనిపించాడు సాయిబాబా వాడు మీ దుబ్బగా 2 నిమిషాలు ఆగొచ్చు కదా. ఆ తర్వాత వాడి మీద పడిపోవాలా? వాడు ఏదో ఆశగా ఒకటి కనిపించాడు బాబా భక్తులు అని ఎవరైనా మన బాబా కనిపించాడు, ఇది చెప్పాడు చెప్పే లోపే వాడి ఆశ మొత్తం వీలు కాదు. మీకే నాకు కూడా కనిపించాడు ఏమంటే ఇది మర్యాద ప్లీజ్ గివ్ 2 minutes. సాయి పడుతున్నాడు 2 నిమిషాలు చెప్పడం పాపం. అట్లా అంటే కొంతమంది ఉన్నారండి 2 నిమిషాలు కనిపించామనుకోండి 2 గంటలు కూడా వాళ్ళు వ్యక్తి ఉంటాయి. దేవుడు అర్థం కాదు. ఈ మధ్య ఇవన్నీ నేను చూసి నన్ను అవ్వాలని తెలియదు. కాబట్టి సాయిబాబా ఇవాళ దోసకాయ పచ్చడి చూసుకొని చెప్పారు. అరే నీ సాయిబాబా పర్లేదు కదా, నీ దుబ్బ తల నువ్వు అబద్ధం చెప్పడానికి అర్థం ఉందా? సాయిబాబా మొక్కలు కృషి చేయమన్నారండి. ఈ పిచ్చి చేస్తాను వెళ్ళాలి సస్తున్నాను అంటే ఇంతమంది నేను డైరెక్ట్ మామూలు చెప్పారు కదా. సాయం ఉంది నిర్భయంగా చెప్తున్నాను వాళ్ళ ఏం ధైర్యం అది. ఆ ధైర్యం దగ్గర పెట్టుకో వాళ్ళు కలిసిపోయింది. అంటే సాయిబాబాకి నీ గోంగూరను వంకాయ కూర ఈ పులుసు ఈ తింటంగా వేరే పర్లేదా? అసలు ఆ పరమాత్ముడు ఏ రోజు తిరిగి ప్రాణాన్ని అన్ని కలిసి తిన్నాడు. పొరపాటున మహాతల్లి భక్తితో వంకాయ పంపించింది. ఆ తక్కువ సాయిబాబా వంకాయతో అంట కట్టేశాడు. అవునా? సాయిబాబా సాయిబాబా ఇష్టమైన వంకాయ కూర చేశానంటే అమ్మ ఎనపోతే బాబా పాపం వస్తుంది, బాబా పాపం వీళ్ళు వంకాయ పంపిస్తారు. ఏది వంకాయ కూర బెరకాయ కూర సాయిబాబా ఇష్టం. దయచేసి సాయిబాబాను అవమానించకండి. ఈ దిక్కుమాల ఋతులు సాయిబాబా అంతకంటే మీకు దండ పెడతారు. ఆయన సింహాచారం గారిని సర్వాన్ని త్యజించి దివ్యమైనటువంటి ఆనందంలో ఓలలాడినటువంటి మనిషి. పైగా సాయిబాబా కూరలు వంటలు చేయడానికి అన్నట్లు సలహా ఇస్తారు. ఆయన వింటారు. అంతేగాని నువ్వు పరమాత్మ పొందడానికి సాయిబాబా చెప్పిన సలహా నీకు వినపట్టల్లా, అది కనపట్టల్లా. కాబట్టి ఎందుకు చెప్తున్నా తెలుసా? మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలి మీరు ఎవరు చేయరు. జనరల్గా చెప్తారు వేరే తీసేవాడికి. హైదరాబాద్ లో నిరాహార యోగం చెప్పి ఆ దగ్గర ఎప్పుడు దేవుళ్ళందరూ తిరుగుతుంటారని చెప్పి ఒక టీవీలో చెప్పారు. ఎవరో మా రవిశాస్త్రి దాంట్లో ఉంది కదా, అది వెళ్ళి అది చూసి వెళ్ళాను. అసలు ఎవరైనా మహానుభావాలు చూద్దాం హైదరాబాద్ లో ఉండాలి చెప్పారు. సాయంత్రం దేవుళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూర్చొని మాట చెప్తే నాకు ఆశ్రమం ఇచ్చి ఎన్ని మాట్లాడాలని వెళ్ళారు. ఎవరు ఆయన ఎవరంటే నేను సాయిబాబా అంటే నాకు ఇష్టం. సాయిబాబా భక్తులు మీరు అనుకున్నాను. సాయిబాబా భక్తులా మీరంతా తిండిపోతులు కదా మీకు
మాట లేదు. సాయిబాబా భక్తులు తిండిపోతున్నారంటారు నాకు అర్థమైంది. ఎవరైనా ఏం చెప్తున్నారు? ఏమంటే మేము ప్రతి గురువారం భోజనం పెడతామని సాయిబాబా గుడిలో అంటారు. ఇంకోటంటే మేము ప్రతి గురువారం కానీ ప్రతిరోజు భోజనం పెడతామని అంటారు. దయచేసి వారి నుంచి బయటికి అది కాదు సాయిబాబా కావాల్సింది. ఒక్కరోజు ఆకలితో ఉండలేకపోతే సాయిబాబా ఏమి సాధిస్తామా? కొన్ని ఏళ్ల పాటు రేపాక తిరిగి ఉన్నాను నేను. భక్త చెక్కి శల్యమైపోయి సాయిబాబా చెప్తారు, ఎముకల గూడైపోయినా సరే ఆ దివ్య ఆనందంలో ఈ శరీరాన్ని భస్మం చేసి పాటిస్తారు మహాత్ముడు వాళ్ళు. అటువంటి మహాత్ముడికి మనం భక్తులు అంటే ఏంటి తెలుసండి, మనకు చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎలా ఉండాలంటే నాకు ఆనందంగా లేదంటే ఆనందంగా లేదా ఏదో నా వంతు సాయిబాబా భక్తులు దివ్యమైన ఆనందం ఏంటి వాళ్ళతో మాట్లాడి చెప్తుంది అన్నట్టుగా ఉండాలి సాయి భక్తులు ఉంటారు. ఈ జగత్తుకి మానవాళికి మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఆనందంగా ఉండాలి, జీవితాన్ని ఎలా విజయవంతంగా చేసుకోవాలంటే ఒక సాయి భక్తుని జీవితం ఉదాహరణ అనేవాడు కానీ వాళ్ళ తిండిపోతు మాదిరి కానీ ఈ చిన్న చిన్న వాటి సాయిబాబాని పరిమితం చేయగలి. దయచేసి సచ్చరిత్రను మనసు పెట్టి ఆయన ఆ తండ్రి ఏం చెప్తున్నాడో గ్రహించడానికి చివరిగా ఇదంతా బాగానే ఉందండి, మేము ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం గుడికి మళ్ళీ మాది సహజంగా నేను కూడా ఉన్నాను. మీరు వేరే ఇది ఎక్కడ జరిగిందో చెప్పంటారా? రమణ మహర్షి గారి ఆశ్రమంలో జరిగింది. ఒక భక్తుడు రోజు వచ్చేవాడు, చూసేవాడు, ఏంటేవాడు. కొన్ని ఏళ్ళు అయితే వాడి చితాకు పుట్టింది. వచ్చి రమణ మహర్షి నమస్కారం పెట్టి, ఏమి కర్మ మహర్షి నాకు ఇది, మీ దగ్గరికి వస్తా కూర్చుంటా అంతా బాగుంటుంది, ఆ గేట్ దాటా మళ్ళీ మామూలు ఇట్లా కొన్ని సంవత్సరాలు జరుగుతా ఉంది. ఏం చేయాలి? రమణ మహర్షి గారు ఏమన్నా తెలుసా? ఏం చేస్తాం, సంస్కారాలు అట్లా ఉన్నాయి అంటే ఏంటి, ఒక శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సంస్కారాన్ని భస్మం చేసుకోవడానికి పెట్టింది. అయితే అన్నా మనకి ఎంత సమయం అయిపోయారు పర్లేదా? ఓకే, అసలు విషయానికి వస్తున్నాను. ఇదంతా విన్నాను కదా, బాగుంది. తెలుసా ఈ సృష్టిలో అందరికన్నా గొప్పవాడు ప్లీజ్. మనందరం అనుకుంటాం కదా, నేను వాడకన్నా గొప్పగా ఉండాలి, నేను వేడకన్నా గొప్పగా ఉండాలి, వాడు కోటి సంపాదించాలి, 10 కోట్లు సంపాదించాలి, ఏదే చేసి మొత్తంగా ఈ మానవ జగత్తులో అందరికన్నా గొప్పవాడు ఎవరు? ఎవరు భక్తిగా ఉన్నవాడు. ఏమో భక్తిగా ఉంటే ఏమొస్తున్నాడు? ఎవరు ఈ సృష్టిలో ఈ మనిషి బ్రతికే బ్రతుకు అని చెప్పవాలంటే వాడి క్వాలిఫికేషన్ వాడు ఏముండాలి చెప్పనమ్మా? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అండి, గుర్తుపెట్టుకోండి. స్వతంత్రం. ఎవరికైతే పరమ స్వతంత్రంగా జీవిస్తాడో, అంటే ఇక్కడ అందరూ అపార్థం చేసుకునే వారికి అవకాశం పొందదు. స్వతంత్రం అంటే నా ఇష్టం వచ్చినట్టు తిని, నా ఇష్టం వచ్చినట్టు వాడి, నా ఇష్టం వచ్చినట్టు జీవించడం అనేది చాలా దరిద్రమైన జీవితం, అది విలువైన జీవితం. అది కాదు స్వతంత్రం అంటే. స్వతంత్రం అంటే మీకు తెలుసా అండి? జాగ్రత్త అంటే వీటికి ఆన్సర్ ఏ పుస్తకంలో ఉండదు. స్వతంత్రం అంటే ఏంటంటే ప్రశ్న వచ్చింది, ఎవరికి ఎవరికి మాకు ఏమిటి స్వతంత్రం? నాకు ఏదో కావాలి అనేటువంటి దరిద్రం నాకు లేదు. దిస్ ఈజ్ రియల్ ఫ్రీడమ్. అర్థమవుతామా? నాకు రేపు ఏదో కావాలి, ఏదో చెందాలి, ఏదో పొందాలి అంటే నాకు జనం చెప్తున్నా. అది ఎవరికైతే వస్తుందో వాడిని మించిన భాగ్యశాలి ఈ సృష్టిలో లేడు. వాడే భక్తుడు, వాడే జ్ఞాని. వాడిద్దరికి సృష్టిలో ఏమి అన్నాడు కదమ్మా? భక్తులు ఏం కావాలంటే ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి, సార్ నాకు ఏం కావాలి సార్ ఏమన్నా తెమ్మంటారంటే, నాకేమంటారు, నా రాముడు హృదయంలో వెలిగిపోతున్నాడు. మహాత్మారైనటువంటి రమణ మహర్షి దగ్గరికి ఏం కావాలి సార్ అంటే ఆయన అవుతారు. వాళ్ళే అంతర్గతంగా బ్రతుకుతున్నారు. అయితే మనం కూడా మాటలు నడవాలంటే ఏం చేయాలి? ఇంత చెప్పేసి అది చెప్పకపోతే ఎట్లా? మనందరం ఉపాసన చేస్తాం కదా, సాయిబాబాను మనకి ఇష్ట దేవతలు పెట్టుకుని మనం పూజ చేస్తాం కదా. ఈ సృష్టి 5 ఎలిమెంట్స్ తో ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది చేసి చూడండి, మీ జీవితంలో
న్యాచురల్ గా కాన్సన్ట్రేషన్. 5 ఎలిమెంట్స్ లో 3 ఎలిమెంట్స్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి. భూమి ఎక్కడున్నా ఉంటుంది, ఆకాశం ఎక్కడున్నా ఉంటుంది, గాలి ఎక్కడున్నా, ఈ 3 ఉంటాయి. అన్ని చోట్ల ఉన్నది 2 ఉన్నాయి. ఒకటి అగ్ని, 2 నీరు, ఈ 2 ఉండవు. కానీ ఒక విషయం తెలుస్తుంది, ఈ 5 ఎలిమెంట్స్ గొప్పదే. ఈ 5 ఎలిమెంట్స్ లో కన్నా అన్నిటికన్నా గొప్పది ఏంటంటే అగ్ని. మీరు చూడండి, సాయిబాబా దునేశ్వరు, వెంకటేశ్వర గారు దునేశ్వరు, మన వాళ్ళు యజ్ఞయాగాలను కోరికలు తీరాలన్నా ఏం కావాలన్నా కూడా ఏం చేసేవారు, యజ్ఞం చేసేవాడు. దాంతో పాటు నీటి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో పరమ పవిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా గొప్పది అగ్ని. అగ్ని, ఆవు, నీరు, వీటికి మట్టిని పట్టదు, మాలిన్యం ఉండదు, అవి ఎప్పుడు పవిత్రంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే సాయిబాబా భక్తులుగా మనం జీవించాలనుకుంటున్నాం. కాబట్టి చాలా మంది కూడా చెప్తున్నారు, బాబాకి ఏమక్కర్లేదండి, బాబాకి ఏమక్కర్లేదండి, ఎట్లయినా ఉండొచ్చండి, ఎట్లయినా చేయొచ్చని చెప్పి పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. ఇది ఒక చిన్న కంప్లైంట్ కూడా విధానమా. ప్రధానంగా స్త్రీ గుర్తు ఏ సమయంలో ఆ 3 రోజులు సాయిబాబా దగ్గరికి దేవాలయానికి వెళ్ళకూడదు. నేను మధ్య దీన్ని నా కంప్లైంట్ ఇస్తున్నాను, మీకు చెప్తున్నారు. నాకు ఇదే ఏమంటున్నానంటే బాబాకి ఏం లేదండి మేము వెళ్తాం. అది భయంకరమైన అహంకారం. ఎందుకో తెలుసా, సాయిబాబా ఎవరండి? సాక్షాత్ పరమేశ్వరుడు. అవునా? వెళ్తామన్న పరమేశ్వరుడికి ఏమో అహంకారం, నా ఇష్టం వచ్చిన నేను పోతానంటావు, వెళ్ళి చూడు అంటే అది సాయిబాబాని అగౌరవపడుతున్నాడు. విలువలేనితనం. ఎందుకు? నీ గొప్పతనం చెప్పడం కోసం. నేను ఎంత మహాభక్తులను, నేను ఎంత మహాభక్తు అక్కడ పిచ్చి చేసి ఈశ్వరుడికి శుచి శుభ్రం అవసరమా? సాయిబాబా అవసరం. అక్కడ ఏది అక్కడ ఇక్కడ కూడా అదే అక్కడ. తర్వాత అన్ని చోట్ల కదా, కొన్ని చోట్ల విధానం సాయిబాబాకి పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే నైవేద్యాలు పెట్టాలి. బాబా చేశాను కదా, బాబా చేస్తే నువ్వు చేస్తావా? పెట్టాను సాయిబాబా చేతి ఇప్పుడు పెట్టును, చచ్చేవాడిని బతికించాను బతికించు. ఇవన్నీ అహంకారపూరితమైనటువంటి వ్యవహారాలు. కొంతమంది తెలియజేస్తాను, అందరూ చెప్తున్నాను అలా చేయలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకటి రెండు సంకల్పం అనుకుంటుంది. ప్రతి ఇంటి ధుని దీనికి ఏమి రూల్స్ ఎవరు చేస్తారు, ఎవరికి వాళ్ళు చేసుకునే వ్యవహారాలు. మళ్ళీ ఊరికి కొద్ది ప్రాపంగా ఒక కల్టులాగా తయారు చేసే చేస్తుంది కాదు. ఇంటింట ధ్వని ఏం చేస్తారు. ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుందా, ప్రతి ఇంట్లో ప్రతి ప్రదేశంలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. చెప్పకూడదు కానీ ఒక రకంగా నెగిటివ్ ఎక్కువ ఉండదా? ఉన్నదనే కారణం ఏంటంటే పాజిటివ్ ఉండడానికి నెగిటివ్ దానికి తేడా చెప్తారు. ఒక్కొక్క ఇంట్లో ఉండగానే బాగా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కలకలలాడుతుంది. ఒక్కొక్క ఇంట్లో అది బ్యాడ్ ట్రీట్మెంట్స్, మంచి కాస్ట్లీ వస్తువులన్నీ ఉంటాయి. కానీ అలా ఉంటాయి. అలా ఉందంటే మన మనస్సు అక్కడ ఉండబుద్ధి కాదు. మంచిదంటే ఏం చేస్తాం, మనం వచ్చేస్తాం. కాబట్టి వాళ్ళ తప్పుగా ఎవరి తప్పు కాదు. న్యాచురల్ గా సృష్టిలో పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు ఉంటాయి. దానికి తగ్గట్టు మన మనస్సు కూడా ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే చాలా తేలిగ్గా శాస్త్రీయంగా ఉన్న రెమెడీ. ఎవరిని సంపాదించకుండా ఏమి చేయకుండా ఇది చేయండి చాలు. ప్రతి పూజా మందిరంలో 3 ఉంటాయి కాబట్టి మీకు యజ్ఞ పాత్ర దొరుకుతుంది. యజ్ఞ పాత్ర అది తీసుకుంది. మట్టి ఉండదు, ఏం తినకుండా ద్వారకంలో ఏముంటాయండి, ఎదురుకున్న దున్ను ఉంటుంది, ఆ దున్ను పక్కన నీళ్ళ కుండ ఉంటుంది. ఇది ఒక చిన్న కుండ పెట్టు, వాటర్ పెట్టేసి ఈ పాత్ర ఉంది కదా, నేను కొన్ని పాత్రలు తీసుకొచ్చాను. ఒక 4-5 వస్తుంది ఆ బ్యాగ్ తీసుకుంటాను. అది అంటే ఆ పాత్ర తగ్గట్టుగా తయారు చేసేవారు, ఈ అగ్ని ఉపయోగం చేసేవారు. మీరు ఏం చేయాల్సిన కదా, తీసుకొని ఆవు చాలా పవిత్రమైనది, దాని పిడక తీసుకొచ్చి ఆవు పిడక అది మరీ ఇంటి ఇల్లంతా ఇది కాకుండా ఒక హాఫ్ కానీ మీకున్న ప్రదేశాన్ని బట్టి కానీ మీరు పెట్టుకోండి. తర్వాత అంతే పవిత్రమైన ఆవునే మళ్ళీ దానికోసం ఎప్పుడు మాట్లాడలేదు. అన్ని దేశాన్ని చెప్పి స్వర్గ ఆవునే కాకుండా 5 బాబా పేరు చెప్పారు. ఆ 9 ఆవు తీసుకొని
ఫస్ట్ మొట్టమొదటి ఏం చేయాలంటే మనం ఏ పూజలు చేసాము కదా వాటర్ ఉంది కాబట్టి ఆ పాత్రలో ఈ ఒక ఇటుకలు పిడకలు వేసి కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం వెలిగించిన తర్వాత చాలా తేలిక కష్టంగా మనం ఎన్నో కష్టమైన నేర్చుకున్నాం జీవితంలో. అన్నిటికన్నా ఈశ్వరుడు ప్రధాన. ఈ జగత్తుకి సర్వానికి అధిపతి ఈశ్వరుడు అండి. ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈశ్వరుని యొక్క ఈ 5 ముఖాల నుంచి వచ్చాయి. డమరకు నుంచి నాగం వచ్చింది. ఇది నాకు శాస్త్రం చెప్తుంది. సత్యోజాతాది మంత్రాలు ఉంటున్నాయి. ఇది సత్యోజాతాది మంత్రం ఏం చెప్తున్నాడు శాస్త్రము? ఆ ఒక్క సత్యోజాతాది మంత్రం చెప్పినట్టయితే పొంగిపోతూ చెప్పాలి. ఏదో చెప్తాం ఇప్పుడు మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం కదమ్మా, అభిషేకం మరణించే వాళ్ళు కూడా ఎందుకు చేస్తుంటారు. మీరు అడగండి ఎవరైనా సరే, పితాంతకులు ఎవరైనా సరే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్కటే బ్రహ్మాస్త్రం, రుద్రాభిషేకం చేయాలి. ఏమిటి రుద్రాభిషేకం? ఎలా చేయాలి రుద్రాభిషేకం? ఎవరు చేయాలంటే నిజం చెప్పాలంటే డబ్బు కోసం చూసేవాళ్ళు సార్ రుద్రాభిషేకం చేయించాలి. అందుకే పెడతాను. నాకు ఇష్టం రుద్రాభిషేకం. నాకు దాదాపు 4 పనులు పైపడిన తర్వాత నేను నేర్చుకున్నాను. నాకు ప్రాణం. చక్కగా క్యాసెట్ పెట్టుకోండి, మనసులో భావన చేయండి. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, ప్రమాణవాడు, అందరూ దేవి దేవతలు ఉన్నారు. వెలిగిపోతున్నాడు కైలాసం. అప్పుడు మొదలుపెట్టిన రుద్రం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే నమస్తే శివతమాశ్రం బభూవదేవరు అంటూ ఉంటే అక్కడ గమనం మోగుతున్నట్టున్నారు. నీవు చేసుకునే కైలాసంలో సాక్షాత్తు పరమశివుడి దగ్గరికి ఇస్తున్న భాగం కాదు. అప్పుడు ఖచ్చితంగా పండి తీరుతుంది, అందులో సందేహం లేదు. అర్థమైనా? అలాగే మనం ఈ వెలిగించినప్పుడు కూడా నేర్చుకోవచ్చు చక్కగా. ఏమని? ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ నమో నమః భగే భగేనాథ భగే భవస్వాం భగో భవాయ నమః ఓం నామ దేవాయ నమో శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కాళీగణాయ నమో బలగణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతగణాయ నమో మనోన్మనాయ అఘోరేభ్యో భగవదేభ్యో ఘోరఘోరవరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరుద్రజ. ఇట్లా మనం ఆ సత్యోజాతాది మంత్రాలను కూడా చెప్తాం. చాలా తేలిక. మనం లలితా సహస్రం నేర్చుకున్నాం కదా, అది చేయొచ్చు. అది కొంచెం పెద్దగా ఉందంటే, చాలా చిన్నగా అంటే చెప్పండి చేసుకుంటాం. రుద్రం ఇప్పుడు చెప్పిన రుద్రంలోనే ఒక అద్భుతమైన అనుభవం ఉంది, చాలా చిన్నది. ఏమిటి? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రేమదాయ రుద్రాయ గదాయ త్రియాగ్ని కాలాయ రుద్రాయ నిఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఎంత అద్భుతంగా ఉంటుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. ఈశ్వరుడికి చాలా ఇష్టమైన పేరుంది మహాదేవ. మహాదేవ మహాదేవ అంటే చాలా చిన్న మాట, బ్రహ్మాండంగా అది పెట్టుకుని ఆ కర్పూరం వెలిగించిన తర్వాత ఆ చిన్న స్పూన్ తీసుకుని వేసిన తర్వాత అవుతుంది. అది 3 సార్లు తీసుకుంది. 3 సార్లు ఏమంటే అంటే ఊరికే నోటు మాట 3 సార్లు నాకు ఇష్టమైన 3 సార్లు సాయంత్రం ఇది లేదు, నాకు ఆకలి. అప్పుడంటే చూడు కాదు ఎప్పుడు పొందాను. ఇది చేసినట్లయితే మామూలుగా ఒక్క వెలుగు వెళ్ళిపోతుంది. అంటే దాని డబ్బులు వస్తాయని అడుగుతారేమో. డబ్బులేమో ఆనందం ఇస్తాయి అనిపించుకోవడా? నిజమైన ఐశ్వర్యం అందరూ ఆనందంగా ఉంటారు, పరమానందంగా ఉంటారు. కోట్ల రూపాయలు కావచ్చు, 1000 కోట్ల టన్నుల కొద్ది ఆనందం మనలో ఉంటుంది. అది చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ కొంచెం పేట మిగులుతుంది కదా, పొగ వస్తుంది. నా దృష్టిలో సాంబ్రాన్ని ఎందుకంటే బయట సామాన్ దొరకదు, అన్ని కెమికల్స్ అలా అనిపించచ్చు. ఆవు పెనకనిపించినటువంటి గొప్పది లేదు. దాని రూపానికి అద్భుతమైన శక్తి ఉంది, దానికి సైన్స్ ఉంది. గోపాలం సంగతి మీ అందరూ తెలిసింది. ఆ ధూపాట
మీ ఇంట్లో కార్నర్లో ఊరికే గుళ్ళో దేవాలయం కాదు, తీసుకొని అక్కడ అన్ని చోట్ల అది బాత్రూమ్స్ అక్కర్లేదు కానీ అన్ని చోట్ల, ఎందుకంటే ఇంట్లో బాత్రూమ్ పడుతుంది, బెడ్రూమ్స్ లో మొత్తం కార్నర్స్ అంతా తిప్పండి. ఏ చెడు శక్తి ఉండడానికి అవకాశం లేదు. మోస్ట్ పవర్ఫుల్ అనేది ఈజీ వన్, ప్రతి వాళ్ళు చేయొచ్చు. అయితే ఎప్పుడు చేయాలంటే ప్రశ్న. ఈ రోజు ఆ పని చేస్తారా కాదు, ఉదయం కన్నా చాలా పవర్ఫుల్ అని తెలుసా ప్రదోషం అంటే సూర్యాస్తమయ సమయం. ఎందుకో తెలుసా మా సమయం పవర్ఫుల్. మన శివరాత్రి ఎప్పుడు చేస్తాం? ప్రదోషంలో చేస్తాం. ప్రదోషంలో ఏం చేస్తాం? అక్కడి నుంచి ఆవాహన చేస్తాం, 12 గంటలకు దీపోద్భావం చేస్తాం కదా. ఈ ప్రదోషంలో ఏమిటి గొప్పతనం అంటే చెప్పంటారా? మీరు ఏ దేవుడిని పెంచినా పడక శాస్త్రం చెప్పచ్చు. ప్రదోషంలో అందరూ బిజీగా ఉంటారు, దేవి దేవతలు అందరూ ఎక్కడ ఉంటారు బిజీగా? కైలాసంలో కొట్టుకుంటా ఉంటారు ఎక్కడ. ఎందుకంటే నా సీటు ముందు ఎక్కడ? శివుడు ముందు కూర్చోవాలి. ఏ శివుడు ముందు కూర్చోబోతే తెర కూర్చుంటే శివుడు యొక్క నాట్యం కనిపించినా అది కాదు విషయం. శివుడు అమ్మవారు నాట్యం చేసేటప్పుడు ఆ శరీరం మీద స్వామి రాసుకుంటారు కదా ఊది, అది అసలైన అవసరం. మన కోటి నీళ్ళు కాదు. ఆ విభూతి వేలు వచ్చి మీద పడుతుందేమో అని పరిగెత్తుతారు దేవి దేవతలు. ఎందుకు వచ్చాక దేవీ దేవతలకి శక్తి ప్రసాదించింది ఆ వేలు, అంత శక్తి ఉంది శివుడు. అటువంటి శివుడికి అందరూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో చేస్తే పరమశక్తి మొత్తం చక్కగా సమయంలో చేయండి. అప్పుడు మీరు చేసేటువంటి దాని తర్వాత ఏం చెప్పారు శాస్త్రంలో? 3 చెప్పారు. ఫస్ట్ నామం కన్నా గొప్పది జపం, జపం కన్నా గొప్పది ధ్యానం. ఈ 3 ఎప్పుడు ఒక సిస్టమ్ మనం ఏర్పాటు చేస్తాం. వెలిగించడం, నీళ్లు పెట్టడం, చక్కగా పూజ అలంకారం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ఎవరి నామం చెప్పుకుంటే ఆ నామం అన్ని నామాలే, అసలు నామాలు ఇవి కాదు. ఇది చేస్తే ఆ నామాతీతమైన స్థితికి తీసుకెళ్తుంది. అది రహస్యం. ఇది కాకపోతే ఎదురు చేయాలని తెలియమో ఇది చేస్తే అసలు దానికి తీసుకెళ్తుంది. అందుకోసం ఈ నామ జపం చేయొచ్చు. నామజపం చేసిన తర్వాత అర్చన, జపము, ధ్యానం ఇవి అయిపోయినాయి కదా. నైవేద్యం పెట్టాం, ఆరతిస్తాం. నైవేద్యం పెట్టి ఆరతించిన తర్వాత పర్వాలేదు, దాని ముందైనా పర్వాలేదు. 5 రికమెండ్ ముందు ఇది అయిపోగానే, ధ్యానం అయిపోగానే అప్పుడు దేవుని సమస్య వచ్చింది. అంటే కూడా కరెక్ట్ పుస్తకాలు కాకుండా అప్పుడు తీస్తే ఏమవుతుంది? మన మనస్సు పరిపూర్ణంగా చూలే ఉంటుంది. సాయిబాబా గారు చెప్పవలసిన విషయం మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పక్కర్లేదు. ఆ తెలిసింది ఏం చేస్తారు తెలుసమ్మా? నిధిధ్యాసన చేయండి. అంటే దాన్ని కాంటెంప్లేట్ చేయండి, దాన్ని మరలా మనసులో విక్షిప్తం చేయండి. ఏమవుతుంది తెలుసా? దీనివల్ల ఈ శరీరం రథానికి పరమ పవిత్రమవుతుంది. అయితే ఏమవుతుందండి? అయితే సాక్షాత్ సాయిబాబా వచ్చి కూర్చుంటాడు, చెత్త పెట్టుకుంటే సాయిబాబా ఎట్లా కూర్చుంటాడు. తర్వాత ఇప్పుడు మనం విన్న విషయాలు చాలా ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకపోతాం, కేవలం సాయిబాబా కూడా ఆధారపడతాం, అందరినీ ప్రేమించడం, వీటి వల్ల మన మనసు సహజంగా శాంతిస్తుంది. కాబట్టి రావాల్సిన కళ్యాణ గుణాలన్నీ వస్తాయి. అప్పుడు అంటారు, అరే మనం చూస్తేనే హాయిగా ఉంటుంది, ఎట్లుంటారో నాకు సంతోషంగా, నాకు ఇన్ని సమస్యలు ఉంటుంది అని అంటారు. అప్పుడు వాళ్ళు కూడా చెప్పండి, నువ్వు కూడా ఏమంటారు? ఏ విధంగా సాయిబాబాని మన జీవితంలోకి మనం ఆహ్వానించాలి, ఏ విధంగా సాయిబాబాని ఆ పాదాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం ఏదైనా ప్రతిరోజు ఉంటాం కదా, అది ప్రతిరోజు జరుగుతుంది, దివ్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది నేను తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను. మీకు చూపించాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కాదని చెప్పే కదా, అర్థమైంది కదా చెప్పింది. అందుకని 5 ఏదో తీసుకొచ్చారు. అది కూడా మా మిత్రులు చేయించండి బాగుంటుంది అని. బాగా శ్రద్ధగా చేస్తాము, నేను చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రం 5 తీసుకుంటాం. తర్వాత ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్ గా ఈ ఏమంటారంటే అగ్నిహోత్ర చేసేది ఇంటర్నేషనల్ లెవెల్ ఆ గురువులు డిజైన్ చేస్తే పాత్ర ఏది పడితే అది కాదు. కాబట్టి పట్టింది కాబట్టి మీకు వేడి కూడా ఎక్కడ కింద కాస్త ఏదైనా ఇటుక రాయడానికి పెట్టి చేసుకుంటే అడ్డుకోవాలండి, ఇది చేయండి చాలు. జీవితం చాలా శోభాయమానం అవుతుంది. ఆ సామాన్యంగా తీసుకొచ్చాను మీరు చూపిద్దాం. అంత సమయం పాప ఎంతసేపు మీరు ఇంత గోప్యంగా విన్నారంటే సాయిబాబా మీద ప్రేమ,
ఆ సత్యమునందు మీ అందరికీ ఎంత అనురక్తి ఉన్నదా అనేటువంటిది విని నేను చూసి నాకు చాలా ఆనందం కలిగింది. మీ అందరికీ సాయిబాబా అనుగ్రహం ఉన్నది కాబట్టి ఎంతసేపు ఇంత ఆనందం అనిపించినారు. ఎంతసేపు విన్నా ఎంతసేపు చుట్టినా తూగుడి చేతిలోకి వచ్చిన ఆ ఆనందం తనకి తీరుతుందా? అందుకోసమే నిజామాబాద్ అయిపోతే ఎక్కడ లేకపోతే ఇంట్లో కూర్చుంటాం మాకు బాధ్యతలు మా భార్య వాళ్ళు కూర్చోబెట్టింది. అంటే ఇదే సంభాషణ ఎక్కడికి పోయినా ఈ సత్యపరమైన సంభాషణ. అయితే నేను కొన్ని మధ్యలో ఆపేసాను, గమనించాను. మనస్సు గురించి అది వెళ్ళచ్చు, కానీ అది చాలా చాలా లాజికల్. అంటే ఇంతమంది ఇంత సభలో చెప్పడం కష్టం. అది చాలా కొద్ది మంది 5 మంది 10 మంది ఉంటే చక్కగా మనసు యొక్క స్వరూప స్వభావాన్ని చూపిస్తే ఆ మనసు ఆగి తీర్చు. మనం ఆపితే ఆగడం. చాలా మంది అడుగుతారు, ఏ ధ్యానం చేస్తున్నా మనసు ఆగుతుంది. డాక్టర్ గారు తిరిగిపోతే అంటారు, అమ్మ మీకే రోగం లేదు తల్లి, మీరు చాలా వర్రీ అవుతున్నారు, చాలా టెన్షన్ పడుతున్నారు, మీరు టెన్షన్ పడబాకండి. టెన్షన్ పడబాకండి ఆయన చెప్పిన ఆయన టెన్షన్ పడుతూనే ఉంటాడు. అర్థమైనా? అప్పుడే పెట్టా ఫోన్ చేస్తాను మాట్లాడతాడు. మరి మీరు కొడుతున్నారు కదా. ఈ టెన్షన్ పోవడానికి ఏ మార్గం పనిచేయదు, ఏ ధ్యానము చేయలేదు. అసలు ధ్యానం అంటేనే మనకు పూర్తిగా అవగాహన లేదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం ధ్యానం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ధ్యానం అని ఎక్కడో చూసేసి వచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని ముఖ్యంగా ఆలోచిస్తారు, బ్రహ్మాండంగా ఆలోచిస్తారు, డిస్టర్బెన్స్ లేకుండా. అది ధ్యానం అంటే కాబట్టి ధ్యానానికి అది ప్రక్రియ. దానికి ఆ సబ్జెక్ట్ తెలియాలి. నేను ఎట్లయితే మన నాన్నకు తెలియాలని చెప్పానో ఆ ధ్యానం చేసే విధానం ఏంటి, ఆ మనసు యొక్క దాని యొక్క పరిధి ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఆ డైనమిక్స్ తెలుసుకున్నట్టయితే మనం ఏం చేయక్కర్లా. ఆ తెలియటమే మనసు నాటిస్తుంది. ఏమో అది నిజంగా శ్రద్ధ ఉంది, మేము ఆలోచించగలం, లాజికల్ గా థింక్ చేయగలం, నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే విమాన స్వరూపంగా అనుకుంటున్నాం వాళ్ళు చెప్పడం. ఆ ఉన్న 10 మందికి నేను చెప్తాను ఉంటే చాలా తేలిక అర్థం అవుతుంది. ఎందుకని మీరు ఏదైనా ప్రశ్న అడగచ్చు. ఇప్పుడు ఎంతమందిలో అనుకోండి కొంచెం ఆలోచిస్తాను, అది ఆ ప్రశ్న అడగకుండా తెలుసుకున్న ప్రయోజనం లేదు. ఏమా అది కూడా చేయొచ్చు. అది అసంభవం కాదు, అది సంభవమే. సాక్షాత్తు పరమేశ్వరుడు కొన్ని వందల రకాలైన మెడిటేషన్స్ ని అమ్మవారి చెప్పడం ద్వారా మనకు అందించారు. అన్ని కూడా మనస్సు ఒక్కటే దాన్ని కంట్రోల్ చేస్తే ఈ జగత్తే మీకు అస్వాధీనం అవుతుంది. ఇది పరమసత్యం అని చెప్తూ బాబా నా చేత ఏది పరిపిస్తే అది పరిపాడు. నేను కనీసం మైకులు కూడా నాకు తెలుసు. ఇంకొక విషయం చెప్తాను, మనం ఎంత హంబుల్గా, ఎంత వినయంగా, ఎంత తగ్గించుకుంటామో అంత మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. రహస్యం చెప్తాం. మనం ఏదో గొప్ప కోసం చెప్పాం, మనం తక్కువ చెప్తున్నాను. నిజంగా వీఆర్ నథింగ్. నేను ఏమీ కాదు, నేను ఏదన్నా ఏమంటే సాయిబాబా గ్రౌండ్ భావం ఉన్నట్టు మీరు చక్కగా అన్ని తీసుకోగలరు. ఇక్కడితో నాది ముగించట్లా, విరామమే, ముగింపు లేదు. విరామాన్ని ఇస్తున్నాను. మీ అందరికీ ఇంత శ్రద్ధగా విన్నందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ దంపతులకు, వారి టీంకి, నా పత్రాలందరూ కూర్చొని ఈ సభకి ఇంత మందిని తీసుకొచ్చి ఇంత శ్రద్ధగా కూర్చున్నారు. పెద్దవాళ్ళు వారికి అవసరం లేదు కదా, వారికి ఎన్నో వింటారు, వారికి తెలుసు. అయినా దీన్ని ఆశీర్వదించాలనేటువంటి భావంతో కూర్చొని సౌకర్యంతో కూర్చున్నాను. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. సాయిబాబా స్వరూపంగా భావించి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి.